ప్రభు నీవు, ఎల్లరి అద్భుత రక్షకుడవు, ఎల్లరి అద్భుత రక్షకుడవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. యెహోవా దేవా, ప్రభువుల ప్రభువ, దర్శనమిచ్చు దేవుడవు. యెహోవా దేవా, ప్రభువుల ప్రభువ, దర్శనమిచ్చు దేవుడవు. ఉన్నవాడవు నిత్యుడవు, ఉన్నవాడవు నిత్యుడవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఎల్ షదాయి ప్రభువా, సర్వశక్తిమంతుడా, సంపూర్ణ తృప్తినిచ్చు ప్రభువు నీవే. ఎల్ షదాయి ప్రభువా, సర్వశక్తిమంతుడా, సంపూర్ణ తృప్తినిచ్చు ప్రభువు నీవే. సమృద్ధిని రక్షణను ఇచ్చువాడవు, సమృద్ధిని రక్షణను ఇచ్చువాడవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. యెహోవా ఈరే చూచుకొనువాడవు, యెహోవా రూపే స్వస్థపరచువాడవు. యెహోవా ఈరే చూచుకొనువాడవు, యెహోవా రూపే స్వస్థపరచువాడవు. యెహోవా నిస్సి విజయమిచ్చువాడవు, యెహోవా నిస్సి విజయమిచ్చువాడవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. యెహోవా కాదేశు శుద్ధి చేయువాడవు, యెహోవా షాలె, యెహోవా కాదేశు శుద్ధి చేయువాడవు, యెహోవా షాలేము శాంతికర్తవు. యెహోవా సిద్కేను మా నీతియు నీవే, యెహోవా సిద్కేను మా నీతియు నీవే. ఓ అబ్రహాం ఇస్సాకు
will sing song number 1. Song number 1. పాదశీర్షలో యేసు క్రీస్తు ప్రభువు ఆయనే అందరికీ ప్రభువు. Song number 1. యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు. పశువుల పాకన్ పరుండేను తానే దేవుడయుండి. యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు. పరుండేను తానే దేవుడయుండి. నరులన్ గావన్ శ్రమల పొందెన్ క్రీస్తు ప్రభువు. నరులన్ గావన్ శ్రమల పొంది క్రీస్తు ప్రభువు. తిరిగిన్ భూవెన్ సుఖమున్ విడచి శిష్యులు వెంటనుండున్. తిరిగెన్ భూవెన్ సుఖమున్ విడచి శిష్యులు వెంటనుండన్. యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు. పశువుల పాకల్ పరుండేను తానే దేవుడయుండి. నిత్య జీవం నిత్య శాంతి నిండు నెమ్మది. నిత్య జీవం నిత్య శాంతి నిండు నెమ్మది. నిత్యుండేసు మనకు నెవ్వా మృత్యువున్ గెల్చెను. నిత్యుండేసు మనకు నెవ్వా మృత్యువున్ గెల్చెను. యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు. పశువుల పాకన్ పరుండేను తానే దేవుడయుండి. ప్రీతింగోను అలలు పైకి లేచినంతనే. ప్రీతింగొలుపు అలలు పైకి లేచినంతనే. ప్రీతిన్ విడచి యేసు వైపు చూడు నిమ్మళించును. ప్రీతిన్ విడచి యేసు
క్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభువు పశువుల పాకం కరుణేరు తానే దేవుడయ్యుండి. సాంగ్ నంబర్ 7 పాట సంఖ్య 7 పాత పుస్తకాలు సాంగ్ షీట్స్లో సాంగ్ నంబర్ 7 ఎంత సౌందర్య నగరము. ఎంత సౌందర్య నగరము, ఎంత సౌందర్య నగరము, అద్భుత మహిమ ప్రభావముతో నిండెను, అద్భుత మహిమ ప్రభావముతో నిండెను. పరిశుద్ధం 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 అన్నియు పరిశుద్ధం 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 అన్నియు. ఎంత సౌందర్య నగరము, ఎంత సౌందర్య నగరము, ఆ నగరపు నాది ఎంతో దృఢమైనది, ఆ నగరపు నాది ఎంతో దృఢమైనది, స్థిరమై కదలని శాశ్వతమైనది, స్థిరమై కదలని శాశ్వతమైనది. ప్రభువే తన వారిని సిద్ధపరచును, ప్రభువే తన వారిని సిద్ధపరచుచున్నాడు. అద్భుతం అద్భుతం అద్భుత నగరం, అద్భుతం అద్భుతం అద్భుత నగరం. ఎంత సౌందర్య నగరము, ఎంత సౌందర్య నగరము. పవిత్ర జనులు తనతో వసింతురు, పవిత్ర జనులు తనతో వసింతురు. ఎవరిని ప్రభువు రక్తముతో కొనెను, ఎవరిని ప్రభువు రక్తముతో కొనెను. జయవంతులే అచ్చట చేరుదురు, జయవంతులే అచ్చట చేరుదురు. విజయులై విజయులై అత్యంత విజయులై 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 అత్యంత విజయులై. ఎంత సౌందర్య నగరము, ఎంత
సౌందర్య నగరము. ఇవి మానవులకు గ్రాహ్యము కానివి, ఇవి మానవులకు గ్రాహ్యము కానివి, ప్రభుని ఆత్మీయ జనులే గ్రహింతురు, ప్రభుని ఆత్మీయ జనులే గ్రహింతురు. ఆత్మయే బోధించున్ ఆత్మ సంగతులన్, ఆత్మయే బోధించున్ ఆత్మ సంగతులన్. ఆత్మీయం ఆత్మీయం అన్నియు, ఆత్మీయం 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 అన్నియు ఆత్మీయం. ఎంత సౌందర్య నగరము, ఎంత సౌందర్య నగరము. ఆ నగర స్థితి ఆత్మకే గ్రాహ్యం, ఆ నగర స్థితి ఆత్మకే గ్రాహ్యం. యేసు ప్రభువే ఆ రుచిని చూపించును, యేసు ప్రభువే ఆ రుచిని చూపించెను. పైనున్న వాటిని నిలచి చూతుము, పైనున్న వాటిని నిలచి చూతుము. ఆనందం ఆనందం పరలోక ఆనందం, ఆనందం ఆనందం పరలోక ఆనందం. ఎంత సౌందర్య నగరము, ఎంత సౌందర్య నగరము. అద్భుత మహిమ ప్రభావముతో నిండెను, అద్భుత మహిమ ప్రభావముతో నిండెను. పరిశుద్ధం 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 అన్నియు, పరిశుద్ధం 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 అన్నియు. ఎంత సౌందర్య నగరము, ఎంతో సౌందర్య నగరము. బయలుపడే పడుతున్నా. సింగ్ ద బైబిల్ కోర్స్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़े जो उसको रोज बरोज मार्ग में कतरा कोई ना हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. वासिकसरंद पुस्तकम वेदम, வாசிக்கசிறந்த புஸ்தகம் வேதம். அன்றும் நீ வாசித்தால் குன்றமல் நடத்துமே, ஓ வாசிக்கசிறந்த புஸ்தகம் வேதம்.
Turn with me to Genesis chapter 17. ఆది కాండము 17వ అధ్యాయం దయచేసి తీయండి. Genesis 17, ఆది కాండము 17వ అధ్యాయం అండి. verse 1. మొదటి వచనము. Those who have your Bible, kindly turn with me to Genesis chapter 17. దయచేసి నాతో పాటు ఆది కాండము 17వ అధ్యాయం తీయాలని మనవి చేస్తున్నాను. We all shall read verse 1. మొదటి వచనము అందరము కలిసి చదువుకుంటున్నాం. Please read audibly and carefully. దయచేసి జాగ్రత్తగా చదవండి, అంతేకాకుండా బిగ్గరగా స్పష్టంగా చదవాలని మనవి చేస్తుంటున్నాను. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. May the Lord bless this portion. ప్రభు ఈ వాక్యమును మన కొరకే దీవించునుగా. Walk before me and be thou perfect. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. Walk before me, నా ఎదుట నడుము, be thou perfect. నిందారహితుడవై యుండుము. So we were meditating right from yesterday about these two topics. ఈ రెండు విషయాల గురించి నిన్నటి దినం నుండి మనము ధ్యానిస్తా ఉన్నాం. Walk before me and be thou perfect. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. What does it mean by blameless? నిందారహితుడై ఉండుట అంటే అర్థం ఏంటి? Very important one. ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. Blameless before God. దేవుని ఎదుట నిందారహితుడై ఉండుట. God was commanding Abraham to live in a way that he approves to. దేవుడు దేనినైతే ఆమోదిస్తాడో ఆ విధానంలోనే నడుచుకోవాలని దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. God was commanding Abraham to live in the way that he approves. దేవుడు ఆమోదించినటువంటి విధానంలోనే జీవించాలి అని దేవుడు అబ్రహామును ఆజ్ఞాపించాడు. For what? దేని కొరకేంటి? To serve him faithfully and live blamelessly. దేవుణ్ణి నమ్మకంగా సేవించుచు దేవుని ఎదుట నిందారహితుడై ఉండునట్లు. To serve him faithfully and live a blameless life otherwise. దేవునిని నమ్మకంగా సేవించి తర్వాత దేవుని ఎదుట నిందారహితుడై జీవించుట కొరకు. The record for this would be a great blessings. దీనికి కలిగేటటువంటి బహుమానము ఎంతో గొప్ప ఆశీర్వాదము. If you obey him, ఆయనకు మనము లోబడి if ఉన్నట్లయితే, you walk blamelessly, నిందారహితుడై నడుచుకున్నట్లయితే you receive a great blessings from God. దేవుని నుండి గొప్ప ఆశీర్వాదములు పొందుకుంటాం. Let's see what kind of blessings Abraham received by obeying. అబ్రహాము లోబడు ద్వారా విధేయత కనపరచుడు ద్వారా ఎటువంటి ఆశీర్వాదములు పొందుకున్నాడో చూద్దాం. Genesis chapter 12. ఆది కాండము 12వ అధ్యాయం అండి. Verse 2 and 3. 2-3 వచనాలు. Genesis 12. ఆది కాండము 12 verse 2 and 3, all of us. 2-3 వచనాలు అందరూ కలిసి బిగ్గరగా చదువుకుంటున్నాము. Once again read carefully. జాగ్రత్తగా చదవండి. And I will make నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. Here we see 7 kinds of blessings in the life of Abraham because of his obedience, because of his blameless life. తన యొక్క విధేయతను బట్టి నిందారహితుడై దేవుని సన్నిధిలో నడుచుకున్న కారణాన్ని బట్టి దేవుడు ఆయనకు 7 ఆశీర్వాదం అనుగ్రహించినట్లుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. Listen carefully. జాగ్రత్తగా గమనించండి. He is expecting only one thing from us. దేవుడు మన నుండి ఒకే విషయమును కోరుతా ఉన్నాడు. What was that? అదేంటి? Walk before me without blameless. నిందారహితుడై నా సన్నిధిలో నడుచుకునము. So when you walk before him blameless, నిందారహితుడై మనం నడుచుకున్నప్పుడు he is willing to give you 7 kinds of blessings. 7 రకాల ఆశీర్వాదము దేవుడు ఇస్తా ఉంటున్నాడు. Yesterday I was telling, నిన్నటి దినాన చెప్పాను, you see in the shops during this festival season, ఈ పండుగ సమయాల్లో ఈ దుకాణాల్లో మనం చూస్తాం, buy one get one free. ఒకటి కొంటే ఇంకొకటి మీకు ఉచితంగా ఇస్తాము అని. When it comes to the question of our Lord Jesus Christ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయానికి వచ్చినప్పుడు he is asking you to do one thing. ఆయన ఒక్కటి చేయండి. If you do one thing, మీరు ఒక్కటి చేస్తే he is willing to give you 7 blessings. ఆయన 7 ఆశీర్వాదాలు ఇస్తానని మాట ఇస్తా ఉన్నాడు. Which is easy. ఇది చాలా సులువైంది. Which is easy. ఏది సులువైంది? ఏది సులువైంది? ఏది సులువైంది? Doing 1 or doing 7? ఒకటి చేయడం సులువా లేకపోతే 7 చేయడం సులువా? Or doing 7 and getting 1 is easier, or doing 1 and getting 7 is easier? 7 చేసి ఒకటి పొందుకోవడం సులువా లేకపోతే ఒకటి చేసి 7 పొందుకోవడం సులువా? Nowadays we calculate everything. ఈ దినాల్లో మనం అన్నిటికీ లెక్కలు చూస్తాం. When you go for a job, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు you ask them the basic salary. మీరు మూల వేతనం ఏంటి అని మూల జీతం ఏంటి అంటారు. Because you want to calculate your
daily expense and other things. కనుక అనుదినము కలిగే ఖర్చులు ఏంటా అన్నిటి లెక్కలు చూస్తాం. So if it feasible for you, you go for the job. ఒకవేళ ఈ లెక్కలు చూసినప్పుడు అది మనకు అది బాగా ఉంది అంటేనే ఆ ఉద్యోగాన్ని మనం If not, you switch over somewhere else. ఒకవేళ అది మనకు బాగా లేకపోతే ఆ ఉద్యోగం మానుకొని ఇంకొక ఉద్యోగాన్ని That means we calculate everything. దాని అర్థం ఏంటంటే అన్నిటి లెక్కలు మనము వేస్తాము. We are very calculative people these days. ఈ దినాల్లో అన్నిటి లెక్కలు వేసేటటువంటి ప్రజలం మనము. God knows about our nature. దేవుడు మన స్వభావమును ఆయన ఎరిగి That's why ఉంటున్నాడు. He has given you everything in abundance. అందుకొరకే ఆయన అన్ని కూడా సమృద్ధిగా ఇచ్చాడు. So if you obey Him, నువ్వు ఆయనకు విధేయుడై ఉంటే, if you walk with Him blameless, నిందారహితుడై ఆయన సన్నిధిలో He is నడుచుకుంటే willing to give you 7 blessings. 7 ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. What are they? ఆ 7 ఆశీర్వాదాలు The first ఏంటిది? blessing. మొదటి I ఆశీర్వాదం, will make of thee a great nation. నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఎట్లా చేస్తారు? ఎట్లా చేస్తారంటండి? గొప్ప జనములు. గొప్ప జనముగా చేసేదను. Not a simple person. ఏదో కొద్దిపాటి ప్రజలు Not an కాదండి. ordinary person. లేకపోతే సాధారణమైన ప్రజలు కాదు. Not a poor person. లేకపోతే పేద ప్రజలు కాదు. Not a menial person. లేకపోతే ఆ తక్కువ జాతికి చెందినటువంటి ప్రజలుగా Not కాదు. an unrecognized people. లేకపోతే గుర్తింపు లేని ప్రజలుగా కాదు. What was His blessing? ఆ దేవుడిచ్చే ఆశీర్వాదం I will ఏంటి? make of you a great nation. నిన్ను గొప్ప జనముగా చేసేదను. Is it nation? It's mentioned there, or janamuga is nation? Oh, is it? Okay. So He'll make you a great nation. నిన్ను ఒక గొప్ప జనముగా ప్రజగా చేసేదను. And what a wonderful blessing is. చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఇది. Simple step. ఇది ఒక సామాన్యమైనటువంటి కార్యము. Just to walk blameless before ఆయన ఎదుట God. నిందారహితుడై నడుచుకుంటే చాలు. So He will make you a great nation. నిన్ను ఒక గొప్ప జనముగా చేసేదను. Second blessing. రెండవ ఆశీర్వాదము, And I will bless thee. నేను నిన్ను This ఆశీర్వదించెదను. speaks of individual blessings in the life of Abraham. అబ్రహాము జీవితంలో ఇది వ్యక్తిగత ఆశీర్వాదం గురించి రాయబడింది. Great nation means it comes to the family. గమనించండి, గొప్ప జనము అంటే ఆ సంతతి కుటుంబం అంతటికి వర్తిస్తుంది. But here, అయితే ఇక్కడ second blessing speaks, రెండవ ఆశీర్వాదము, I will bless thee. నేను నిన్ను ఆశీర్వదించెదను. You know what you mean by that? దీని అర్థం ఏంటో తెలుసండి? Not monetary blessing. ఇది ఆర్థిక పరమైన Of ఆశీర్వాదం course, కాదు. monetary blessing సందేహం లేదు, ఆర్థిక ఆశీర్వాదం as ఉంది. well as good health. అదే సమయంలో మంచి ఆరోగ్యం కూడా. Very important is very good health. మంచి ఆరోగ్యం అన్నది చాలా ప్రాముఖ్యము. You may have money, మీకు డబ్బు ఉండవచ్చు, everything you may have, మీకు అన్ని ఉండవచ్చు, but you don't have good health. ఒకవేళ ఆరోగ్యం బాగలేకపోతే What is the use of living? దాని వల్ల జీవించడం What is the use of having money? ఇంత డబ్బు సంపాదించడం వల్ల ప్రయోజనం ఏంటి? I shall remember, నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. before I came for the full-time ministry, నేను పూర్తిగా సేవ కొరకే I సమర్పించుకోక was in the public life. నేను ఉద్యోగం చేస్తా ఉన్నాను. No, public life. పబ్లిక్ గా జీవిస్తా I ఉన్నాను. was in the Lions Club. నేను లయన్స్ క్లబ్ లో I thought not to tell anyhow, I have to say now. ఇంకా So that you can understand. చెప్తున్నాను. I was the secretary. నేను సెక్రటరీగా ఉన్నాను. All big shots in my town, they were all members. ఇంకా మా పట్టణంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వారందరూ కూడా ఆ లయన్స్ క్లబ్ లో సభ్యులు. Tannery owners and doctors and engineers like that. ఇంకా గొప్ప గొప్ప డాక్టర్లు, తర్వాత ఇంజనీర్లు, గొప్ప గొప్ప వారందరూ ఆ లయన్స్ క్లబ్ లో సభ్యులు. One Muslim man, అందులో ఒక ముస్లిం వ్యక్తి, very big industrialist, చాలా పెద్ద ఉద్యోగవేత్త, stinking rich. చాలా డబ్బు ఉంది ఆయనకు. His only son, ఆయన ఏకైక కుమారుడు. for the sons after marriage, తన వివాహం తర్వాత they have walima. వారు వలిమా, ఈ రిసెప్షన్ చేస్తారు వలిమా. At Chennai, అయితే చెన్నైలో only for the VVIP people he has arranged. కేవలం అతి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తుల కొరకై ఈ రిసెప్షన్ వలిమా ఏర్పాటు I చేశారు. was one among them. అందులో నన్ను కూడా పిలిచారు. I went there. నేను అక్కడికి వెళ్ళాను. Sumptuous food, very rich food. సమృద్ధి అయినటువంటి చక్కటి శ్రేష్టమైన ఆహారం పెట్టారు. Excellent food. చాలా శ్రేష్టమైన ఆహారం. And that owner was coming. ఇంకా విందు యజమాని వస్తా ఉన్నాడు. He was watching everyone. అందరినీ గమనిస్తా ఉన్నాడు. He came to me. నా దగ్గరకు వచ్చాడు. I was quite young man that time. ఆ సమయంలో నేను చాలా I was యవనస్తుని. not even married. నాకు ఇంకా వివాహం కూడా కాలేదు. He came to me and నా said like దగ్గరకు this, వచ్చి ఇలాగన్నాడు, Mr. Daniel, డానియల్ గారు eat nicely, he said. సమృద్ధిగా తినండి అన్నారు. He knows me, I don't take much. నేను ఎక్కువ భోజనం చేయను అని So ఆయనకు he తెలుసు. said, because I told you I'm basically a sports person, నేను ప్రాముఖ్యంగా నేను ఆ క్రీడాకారుని కాబట్టి
So I was very careful in my diet those days. ఆ దినాల్లో నా భోజనం విషయం చాలా జాగ్రత్తగా I was ఉండేవాడిని. a state champion in tennis. టెన్నిస్ లో నేను స్టేట్ ఛాంపియన్ ని. During my college days, నా కళాశాల దినాల్లో I was well known in Andhra Pradesh, Tamil Nadu and Karnataka. కనుక ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు కర్ణాటకలో నాకు మంచి పేరు ఉంది. I was a single champion for 15 years. 15 సంవత్సరాలు సింగిల్స్ టెన్నిస్ సింగిల్స్ ఛాంపియన్ ని నేను. I had plenty of cups in my house. మా ఇంట్లో అనేకమైనటువంటి ఈ గెలుచుకున్న So కప్పులు ఉన్నాయి. I am a very popular man in that place. ఆ స్థలంలో నాకు ఎంతో మంచి పేరు ఉంది. So he knows about me. నా గురించి ఆయన He తెలుసు. told me, Danny, you eat nicely today. డానియల్ గారు మీరు సమృద్ధిగా మంచిగా భోజనం Because చేయండి his అన్నాడు. son's wedding. అది తన ఈ ధనవంతుని యొక్క కుమారుని వివాహం. And I told him, నేను అన్నాను, okay, I'm going to eat. నేను భోజనం చేస్తానండి. How about you? I asked him. మీ విషయం ఏంటి అని అన్నాను. You know the reason I asked him? నేను ఎందుకు అడిగానో తెలుసండి. I know his diet. ఆయన ఏం భోజనం చేస్తాడో నాకు In తెలుసు. those days, ఆ దినాల్లో he used to get bread from USA. అమెరికా నుండి బ్రెడ్ వచ్చేది. That bread, it will have nothing. ఆ బ్రెడ్ లో ఏమీ ఉండదు, Just wheat. కేవలము No salt, no sugar, nothing. గోధుమ పిండి మాత్రమే. అందులో పంచదార ఉండదు, ఉప్పు ఉండదు, ఏమీ ఉండదు. 2 slices of bread morning, afternoon and night he eats. ఉదయము 2 ముక్కలు ఆ బ్రెడ్, మధ్యాహ్నం 2 ముక్కలు, తర్వాత రాత్రికి 2 ముక్కలు, అంతే. అది ఆయన ఆహారం. I told him, నేను ఆయనతో అన్నాను, you have kept a sumptuous food, నువ్వు మా అందరికైతే శ్రేష్టమైన చక్కటి ఆహారం but పెట్టారు. you are not going to eat anything of this. దీంట్లో ఇక్కడ ఉన్నట్టు ఈ ఆహారాన్ని ఏది కూడా నువ్వు భుజించవని. You are asking me to eat nicely. మీరు నన్ను బాగా తృప్తిగా భోజనం చేయండి అంటున్నారు. You know what he said? ఆయన ఏమన్నాడు తెలుసండి? Danny, if I eat, he was very old man. ఆయన చాలా పెద్ద వయసులో ఉన్నట్టు If I eat now with you, ఆయన అన్నారు, అయ్యా ఇప్పుడు నేను నీతో భోజనం చేస్తే I need to be admitted in USA only. మళ్ళీ నన్ను అమెరికాలోనే హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. How pathetic, no? చూడండి ఎంత దయనీయమైన Very rich man. చాలా ధనవంతుడు. Money is nothing for him. ఆయనకు డబ్బు అంటే ఇక విలువే లేదు. You know why I'm telling you? ఇది ఎందుకు When చెప్తున్నానంటే, God blesses a person, దేవుడు ఒక వ్యక్తిని He ఆశీర్వదించినప్పుడు blesses the family, ఆయన కుటుంబాన్ని He ఆశీర్వదిస్తాడు. blesses the individual person. ఆ వ్యక్తిని కూడా ఆయన Hope ఆశీర్వదిస్తాడు. you can understand. మీరు ఇది I will bless thee గ్రహిస్తున్నారా? means నేను నిన్ను ఆశీర్వదించేది, I will give you good health. నీకు మంచి ఆరోగ్యమును ఇస్తాను. And Abraham was a healthy man. అబ్రహాము చాలా ఆరోగ్యవంతుడు. He was not a sickly man at ఆయన all. ఏదో రోగి అయినటువంటి మనుషుడు కాదు. We have a lot of sickness these ఈ days. దినాల్లో మనకు అనేక రకాల జబ్బులు ఉంటాయి. You know the reason why? దానికి కారణం ఏంటో We eat a తెలుసా? lot of fast foods. మనం చాలా ఈ ఫాస్ట్ ఫుడ్ తింటాము. We eat fast food, మనం ఫాస్ట్ ఫుడ్ తింటాము, we die fast. మనం ఫాస్ట్ గా చేస్తాం, అన్ని ఫాస్ట్ గా జరుగుతుంది. ఫాస్ట్ అయిపోతాయి. It's very pathetic for us. ఇది ఎంత దయనీయమైనటువంటి We విషయం. all are business people now, ఇది working class. మనమందరము ఉద్యోగాలు పనులు చేస్తున్నటువంటి వారు. These days nobody cooks at home. ఈ దినాల్లో చాలా మంది ఇంట్లో వంటలు చేసుకోవట్లేదు. Especially people those who are in cities. I know very well. పట్టణాల్లో ఉన్నటువంటి వారు చాలా వరకు బయట ఆహారం తింటారు ఎక్కువ. You make a call, వారు ఒక ఫోన్ చేస్తారు, within 10 minutes, ఇంకా 10 నిమిషాల్లో you get everything. అన్ని వచ్చేస్తాయి ఇంటికి. You name it, మీరు పేరు చెప్పండి, you get it. అది మీకు దొరికిపోతుంది. But very pathetic life. చాలా దయనీయమైనటువంటి స్థితి. You don't have real rich food in your life. మీ జీవితంలో నిజమైన శ్రేష్టమైన ఆహారం మీకు But లేదు. what God is telling here, దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? oh Abraham, ఓ అబ్రహామా, if you obey me, నీవు నాకు లోబడి if ఉంటే, you walk blameless before నా me, ఎదుట నిందారహితుడు ఉంటే, I will make of you a great nation. నిన్ను గొప్ప జనముగా I చేస్తాను, will bless thee. నేను నిన్ను And ఆశీర్వదించదను. third blessing, మూడవ very ఆశీర్వాదం important. చాలా ప్రాముఖ్యము. And I will make thy name great. నేను నీ నామమును గొప్ప చేసేదను, నీ నామను గొప్ప చేసేదను. గొప్ప చేసెను. He's going to make you a great name. నీ నామమును గొప్ప చేస్తాను. Everybody knows who's Abraham. అందరికీ తెలిసిపోతుంది అబ్రహాము Is it ఎవరు. true or false? ఇది సత్యమా అబద్ధమా? Today we know who's Abraham. ఇది నాన్న అబ్రహాం ఎవరో మనకు తెలుసు. Does it good sound to you, good or bad? ఇది మీకు ఇది మంచిగా అనిపిస్తుందా, బాగా అనిపించట్లేదా? మీరు చెప్పాలా ఇప్పుడు? చెప్పలేదు. It's good or bad? ఇది బాగుందా లేదా? Make of you a great name. నీ నామమును గొప్ప చేసేదను అన్న మాట. అందరికి అదే ఆశ. అందరికి గొప్ప కావాలనే ఆశ. ఏం ఆశ? ఏం ఆశ ఉంటుంది? మా పేరు పేపర్లో రావాలి, నా పేరు పేపర్లో రావాలి, మా పేరు అక్కడ బ్యానర్లో పెట్టాలా, నా పేరు బ్యానర్ లో పెట్టాలి, అన్ని ప్లేస్లో రావాలా, అన్ని స్థలాల్లో ఉండాలి నా పేరు. You cannot do that. అది సాధ్యం కాదు. But if you walk blameless before God, దేవుని ఎదుట నిందారహితుడై He నడిచినట్లయితే will take you to the highest level. దేవుడు నిన్ను ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్తాడు. I told you yesterday also, నిన్నటి దినాన కూడా చెప్పాను, I travel many countries, నేను అనేక దేశాలు ప్రయాణం different చేస్తాను. parts of India. భారతదేశంలో వేరు వేరు స్థలాలకు వెళ్తాను. If I would have been in my school as a
correspondent of that institution, నాకున్నటువంటి స్కూల్లో నేను ఆ స్కూల్ కి కరెస్పాండెంట్ గా నేను ఉంటే nobody would have known me. నేను Maybe ఎవరికి my town people would have known me. కేవలం నా పట్టణంలో ఉన్నటువంటి వారికి మాత్రమే నేను తెలిసి ఉండేవాడిని. I obeyed the voice, I obeyed the call of God in my life. నా జీవితంలో దేవుని స్వరానికి, దేవుని పిలుపుకు నేను విధేయుడయ్యాను. Because of that simple obedience, ఆ చిన్నపాటి విధేయతను బట్టి Lord has taken me to different parts of the world. దేవుడు ప్రపంచంలో వేరు స్థలాల్లోనికి నన్ను తీసుకుని వెళ్ళాడు. I met many great people. గొప్ప ప్రజలను నేను కలిశాను. I have spoken to very great people. గొప్ప ప్రజలతో నేను మాట్లాడాను. I'm not boasting, don't mistake me when I talk like this. ఇలా మాట్లాడుతున్నానంటే ఏదో గొప్పలు చెప్పుకుంటానని Purely for the కాదండి. glory of God I am telling you. దేవుని మహిమ కొరకే చెప్తున్నాను. It's true in the life of every believer. ఇది ప్రతి విశ్వాసి యొక్క జీవితంలో ఇది What I am trying వాస్తవము. to tell you is money cannot give you name and fame. నేను చెప్పేది ఏంటంటే డబ్బు పేరు ప్రఖ్యాతులను అది ఇవ్వలేదు. If you walk perfect before God, దేవుని ఎదుట నిందారహితుడివై if you walk నడుచుకున్నట్లయితే, blameless before God, దేవుని ఎదుట అనింద్యుడివై third నడుచుకున్నట్లయితే, blessing is I'll make thy name great. మూడవ ఆశీర్వాదము నేను నీ నామమును గొప్ప చేసేదను. What was the fourth one? నాలుగో ఆశీర్వాదం ఏంటి? Thou shalt be a blessing. నీవు ఆశీర్వాదముగా ఉందువు. That means your blessing will be overflowing. దాని అర్థం ఏంటంటే నీ ఆశీర్వాదము పొంగి పొర్లుతుంది. Many times you are in want, you are in need. చాలా సార్లు నువ్వు ఎంతో కొరతలో అక్కరలో ఉంటున్నావు. You are giving a small slip to the servant of God or elders in the assembly. నీ దేవుని సేవకునికి లేకపోతే సంఘంలో ఉన్నటువంటి పెద్దలకు చిన్న చిట్టి రాసిస్తున్నావు. ఏమి ఇస్తారు? ఏమిస్తారు? మాకు ఇది కావాలా, నాకు ఇది కావాలి, అది కావాలా, అది కావాలి, డబ్బు కావాలా, డబ్బు కావాలి, ఇల్లు కావాలా. ఇల్లు కావాలి. So many things you are writing. అన్ని ప్రార్థన మనవులు రాసిస్తా Don't you ఉన్నారు. feel ashamed of that? దాన్ని బట్టి సిగ్గనిపియదండి? Is that your father is a beggar? మీ నాన్నగారు భిక్షగాడా? You know how great he is? ఆయన ఎంత గొప్పవాడో తెలుసా? Where is sitting? Heaven is my throne. ఆయన అంటాడు ఆకాశము నా సింహాసనము, Earth is my footstool. భూమి నా పాదపీఠము. He is a great God. ఆయన గొప్ప దేవుడు. He is the owner of the whole ఆయన universe. సర్వ సృష్టిని తన వశములో కలిగి Don't you దానికి యజమానుడై realize? ఉంటున్నాడు. Don't you realize that you are his son or నీవు his అటువంటి daughter? దేవుని యొక్క కుమారుడవు కుమార్తెవని నువ్వు Like a గ్రహించలేదా? beggar, you are going and begging so many people. నువ్వు ఒక భిక్షగాని వలె అనేకులను అనేకుల దగ్గరికి వెళ్ళి అడుక్కుంటున్నావు. Even today we read, ఈ దినాన్ని కూడా మనం after creating Adam and Eve, ఆదాము అవ్వలను సృజించిన what తర్వాత did God say? దేవుడు ఏమన్నాడండి? God blessed them. దేవుడు వారిని I ఆశీర్వదించి, always tell people, నేను ఎల్లప్పుడూ చెప్తా ఉంటాను, He's a God of blessing. ఆయన ఆశీర్వాదములు ఇచ్చే The దేవుడు. best example is the children of Israelites even దీనికి today. గొప్ప ఉదాహరణ ఇశ్రాయేలు ప్రజలే. None can be compared to the children of Israelites. ఇశ్రాయేలు ప్రజలతో ఎవరిని కూడా మనం పోల్చలేం. All the top scientists, inventors, none else other than Jews. కనుక గొప్ప శాస్త్రవేత్తలు కనుగొన్నటువంటి గొప్ప విషయాలను కనుగొన్న వారు యూదులే. Even very rich people in the world, none else other than the Jews. ప్రపంచంలో అతి ధనవంతులైనటువంటి వారు మరో ఎవరో కాదు, యూదులే. Why? ఎందుకని? They believe the commandments of God. వారు దేవుని ఆజ్ఞలను విశ్వసించారు. We don't do that. అయితే మనం అది పాపం చేయం. That's the reason you are still living in poverty. ఆ కారణాన్ని బట్టి ఇంకా నువ్వు పేదరికంలో ఉంటున్నావు. You are begging people. నువ్వు మనుషులను You అడుక్కుంటున్నావు. are running here and there, pillar to pillar post. అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడికి నువ్వు తిరుగులాడుతున్నావు. The reason is దీనికి you కారణం are not ఏంటంటే, walking perfect before God. దేవుని ఎదుట నిందారహితుడివై నడుచుకోవట్లేదు. Learn to walk with God దేవునితో నడవడం నేర్చుకో. so that thou shalt be a blessing. అప్పుడు నీవు ఆశీర్వాదముగా ఉందువు. How many I told you? ఎన్ని Four. ఆశీర్వాదాలు? 4 అయ్యాయి. Now the fifth one. ఇప్పుడు 5వది, I will bless them that bless thee. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను. Very important. ఇదెంతో ప్రాముఖ్యమో. We go to elderly people for what? మనము పెద్దవారి దగ్గరికి వెళ్తాం. ఎందుకని వెళ్తామండి? Especially when you go to North India, మరి విశేషంగా ఉత్తర భారతదేశం, even northeastern India, ఉత్తర ఈశాన్య young people go and bow down before old people. యవనస్తులు వెళ్ళి పెద్దవారి కాళ్ళు మొక్తారు. When I went to Bhutan for ministry, భూటాన్కి నేను పరిచర్యకు after వెళ్ళినప్పుడు the meeting, మీటింగ్ అయిన తర్వాత everyone came before me. అందరూ నా దగ్గరకు వచ్చారు. They were bowing like this, వారు నా దగ్గర like Japanese. జపాన్ ప్రజలు ఎలాగ వంగుతారో అలా కిందికి వంగుతా ఉన్నారు. I folded my hand and said, praise the Lord. నేను అందరికీ చేతులు జోడించి ప్రైజ్ ది They లార్డ్ were not చెప్పాను. happy. వారికి సంతోషం. I couldn't understand. First time I'm visiting there. మొదటిసారి నేను అక్కడ ఆ ప్రదేశానికి వెళ్ళాను. నాకు అర్థం కాలేదు. Then the servant of God came. అక్కడ దేవుని దాసుడు వచ్చాడు నా You know దగ్గరికి. what he said? ఆయన ఏమన్నాడు తెలుసండి? Brother, you need to touch your hand and touch their head and say, God bless you. సహోదరుడా, మీరు వారి తలను తాకి
దేవుడు నిన్ను దీవించును గాక అని చెప్పండి అని అన్నాడు. Old people came. కనుక పెద్దవారు వచ్చారు. I said, it is not my culture. అయితే నేను అన్నాను, అయ్యా మా సాంప్రదాయం అది How కాదు, can I touch them? వారిని ఎలాగ తాకగలము? You know what he said? ఆయన ఏమన్నారు తెలుసండి? They honor servants of God. వారు దేవుని సేవకులను గౌరవిస్తారు. Let me tell you, whether you are young or old. నువ్వు చిన్నవాడు అయినా పెద్దవాడు అయినా అది దాని విషయం లేదు. Reluctantly I laid my hands upon old people. ఎంతో మోమాటంతో నేను పెద్దవారి మీద కూడా నా తల, So when he laid my hands, నా చేతులు వారి మీద ఉంచినప్పుడు they folded their hands and said like, వారు ఇలాగ చేతులు జోడించి చెప్పారు. why? ఎందుకని? Tell me why. ఎందుకని? They want blessing. ఆశీర్వాదం కావాలి వారికి. What the word of God says? దేవుని వాక్యం ఏమంటుంది? What we read? ఇక్కడ ఏం I చదివాము? will bless them that bless thee. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. So those who bless you, నిన్ను ఎవరైతే నిన్ను ఆశీర్వదిస్తారో in return they will receive blessings from God. వారు దేవుని నుండి ఆశీర్వాదం పొందుకుంటారు. Now sixth, ఆరవది, curse him that curseth thee. నిన్ను దూషించు వారిని శపించెదను. This is very important. ఇది చాలా ప్రాముఖ్యం. Normally people when they get angry, సాధారణంగా ప్రజలకు కోపం వచ్చినప్పుడు we use all our original languages. మన మూల భాషలన్నీ మనం మాట్లాడతాం. ఏమేముందో అన్ని బయటకు వస్తుంది. ఏమేమున్నాయి అన్ని కూడా బయటకు వచ్చేస్తాయి. Today somebody was telling, I think ఇది నా ఎవరు అంటా ఉన్నారు here, no, somebody was telling about that. దాని గురించి ఎవరు చెప్తా If you ఉన్నారు. are software, all technological terms will come out. ఇంకా ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తే ఇంకా ఆ టెక్నాలజీకి సంబంధించిన మాటలే వస్తాయి. Medical person, medical terminology will come. వైద్యపరమైనటువంటి ఉద్యోగం చేస్తే ఆ వైద్యపరమైనటువంటి మాటలే Engineers, వస్తాయి. engineering, all terminology will come. ఇంజనీర్ అయితే ఇంజనీరింగ్ కి సంబంధించినటువంటి ఆ మాటలే ఆ పదాలే వస్తాయి. And if you are a layman, ఇక దేంట్లో లేకపోతే very dangerous words. ఇది చాలా ప్రాముఖ్యమైన, చాలా You ప్రమాదకరమైన have to close your ears and go. ఇంకా చెవులు మూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. You all know very well. ఇంకా మీ అందరికీ But what the scripture says, లేఖనాలు if ఏమంటున్నాయి? you walk perfect before God, దేవుని ఎదుట నిందారహితుడుగా those who curse you, నిన్ను దూషించు వారిని the curse will return back to them. ఆ శాపము తిరిగి వారి మీదకి It will వెళ్తుంది. not affect you. అది నీ మీద ప్రభావము What a కనపరచదు. wonderful God. చూడండి ఎంత అద్భుతమైనటువంటి And దేవుడు. lastly, seventhly, ఏడవదిగా and చూడండి, in thee shall all families of the earth be blessed. భూమి యొక్క వంశములన్నీ నీ యందు ఆశీర్వదింపబడును. నీ యందు ఆశీర్వదింపబడును. నీ యందు ఆశీర్వదింపబడును. In thee shall all families of the earth be blessed. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. What a great blessing it is. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం ఇది. Afternoon we were talking. ఆ మధ్యాహ్నమున మనము ధ్యానిస్తా ఉన్నాం. I was talking with brother Paul and my godson who came with me. మధ్యాహ్నము సహోదరుడు పాల్ గారితో మరియు నాతో వచ్చినటువంటి దేవుని దాసునితో నేను మాట్లాడుతా On the ఉన్నాను. table we were talking. బల్ల దగ్గర మాట్లాడుతా ఉన్నాను. Brother Baksing used to say like this. బక్సింగ్ గారు ఇలాగనేవారు, If there is a church in a village, ఒక గ్రామంలో ఒక సంఘం ఉంది. that village will be blessed. ఆ సంఘం ద్వారా ఆ గ్రామము ఆశీర్వదించబడుతుంది. If there is a church in a town, పట్టణములో ఒకవేళ సంఘం ఉంటే that town will be blessed. ఆ పట్టణము If there ఆశీర్వదించబడుతుంది. is a church in the city, నగరములో సంఘం ఉంటే that city will be blessed. ఆ నగరము కూడా ఆశీర్వదించబడుతుంది. Like that the whole country will receive blessings ఇలాగ because of the church. సంఘమును బట్టి దేశమంతా కూడా ఆశీర్వదించబడుతుంది. So that time brother was telling me, దాన్ని బట్టి సహోదరుడు 25 years before, 35 సంవత్సరాల క్రితం this place was garbage place, I ఈ believe. స్థలము పెంట కుప్ప. Heaps of garbage was here. ఇక్కడ అంతా ఈ ప్రాంతం వారందరూ ఇక్కడ పెంట చెత్త అంతా కూడా వేసేవారు. Very dangerous place it seems. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్థలం ఇది. You cannot come easily approach this area it seems. ఈ స్థలానికి అంత తేలికగా రాలేము. But after this house of God, ఈ దేవుని మందిరము కట్టబడిన తర్వాత beautiful buildings have come up now. చక్కటి ఇండ్లన్నీ కూడా చుట్టుప్రక్కల Isn't it true వచ్చేసాయి. or false? You can talk better than me. ఇది వాస్తవమో కాదో మీరే దీనికి నాకంటే చక్కగా Because చెప్పగలరు. I came inside, నేను లోపలికి వచ్చాను. I never left the gate. నేను ఈ గేట్ బయటికి నేను వెళ్ళలేదు. Tomorrow I think I'm going to go outside. మళ్ళీ నేను రేపు బయటికి వెళ్తాను. You all are coming from out. మీరు బయట నుండి లోపలికి You must వస్తారు. have seen this ఈ place. స్థలాన్ని మీరు చూసి ఉండవచ్చు. You would have seen the development of this ఈ place. స్థలము ఎలాగో అభివృద్ధి చెందిందో, ఈ ప్రాంతం ఎలాగ అభివృద్ధి చెందిందో మీరు In గమనించవచ్చు. short, I will tell you, క్లుప్తంగా I చెప్తున్నాను. travel North India, Northeastern part also. నార్త్ ఇండియా మరియు నార్త్ ఈస్ట్ ప్రాంతాలు కూడా నేను Many of you would have ప్రయాణిస్తాను. seen also. మీరు చాలా మంది గమనించవచ్చు. You see the difference between South India and North India. ఉత్తర భారతము మరియు దక్షిణ భారతంలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం North గమనించవచ్చు. India is nothing when compared to South India.
దక్షిణ భారతంతో పోల్చి చూస్తే ఉత్తర భారతం ఎందుకు కూడా అది పోల్చదగింది You కాదు. know why? ఎందుకో తెలుసండి, Many missionaries came. అనేక మంది మిషనరీలు వచ్చారు, Many saints of God came. అనేక మంది దేవుని పరిశుద్ధులు వచ్చారు. They built churches, they built schools, they built hospitals. వారు ఇక్కడికి వచ్చి సంఘాలను, తర్వాత పాఠశాలను, వైద్యశాలను వారు నిర్మించారు. So this state is developed, this country is developed. ఈలాగున ఈ దేశము ఆశీర్వదించబడింది. There they have rejected them. అయితే ఉత్తర భారతంలో వారిని తృణీకరించారు. No development at all. అక్కడ ఏమాత్రం అభివృద్ధి లేదు. Isn't it the word is true or false now? దేవుని వాక్యము వాస్తవంగా ఉంది కదండి. And in these shall all the families of the earth be blessed. భూమి యొక్క వంశములన్నీ నీ యందు ఆశీర్వదింపబడును. This is the greatest blessing God is giving to his people when we walk with him, when we are blameless before him. ఆయన ఎదుట నిందారహితులై నడుచుకున్నప్పుడు దేవుడు ఇచ్చే అతి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఇది. Genesis chapter 13 ఆది కాండము 13వ అధ్యాయము verse 2 again. మరొకసారి 2వ వచనము. See how rich Abraham was here. అబ్రహాము ఏలాగున ధనవంతుడో సంపన్నుడో ఇక్కడ మనం చూస్తున్నాం. All of us. 13వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి Abraham was అబ్రహాము very వెండి బంగారు rich in పశువులు cattle, కలిగి silver. బహు ధనవంతుడై ఉండెను. బాగుంది మీ భాషలో. ధనవంతుడై ఉండే. ధనవంతుడై, బహు ధనవంతుడు. He was so rich, very rich. చాలా ధనవంతుడు, Very rich. చాలా ధనవంతుడు. He had cattle, ఆయనకు పశు సంపద he had ఉన్నాయి. silver, వెండి ఉంది, he had gold. బంగారం ఉంది. Why? ఎందుకని? He obeyed the voice of God. దేవుని స్వరానికి లోబడ్డాడు. He walked perfect before God. దేవుని ఎదుట నిందారహితుడై నడుచుకున్నాడు. Simple thing God is expecting from you, dear brothers and ప్రియ sisters. సహోదర సహోదరులారా, దేవుడు మన నుండి ఒక సామాన్యమైనటువంటి కార్యంలో ఆశిస్తా Walk ఉన్నాడు. before me perfect, నా ఎదుట నిందారహితుడై నడుచుకునుము. so that you will receive all these kinds of blessings. అలాగనైతే ఈ ఆశీర్వాదాలన్నిటిని పొందుకుంటా. Chapter 15, 15వ అధ్యాయము 18 to 21. 18 నుండి 21. Chapter 15, 15వ అధ్యాయము 18 to 21. 18 నుండి All of us. 21 వరకు అందరం కలిసి చదువుకుందామండి. On ఆ the దినమందే same day, యెహోవా Lord made a ఐగుప్తు covenant నది with మొదలుకొని Abraham, saying, గొప్ప "To thy నది అయిన seed యూఫ్రటీసు I have given నది this వరకు land ఈ from the river దేశమును of Egypt, అనగా unto the కనానీయుల, great river of కెనిజ్జీయుల, river Euphrates, కద్మోనీయుల, Kenites, హిత్తీయుల, Perizzites, పెరిజ్జీయుల, రెఫాయీయుల, Canaanites, and the Hittites, అమోరీయుల, and the Perizzites, కనానీయుల, గిర్గాషీయుల, Rephaimites, యెబూసీయుల, and Amorites, నీ సంతానం Canaanites, and the Girgashites, ఇచ్చి ఉన్నాను అని the Jebusites. అబ్రహాముతో నిబంధన చేసెను. See, the blessing is going on, multiplying and multiplying. చూడండి, ఆశీర్వాదము విస్తరించి వృద్ధి అవుతా ఉంది. Why? ఎందుకని? Simple act of simple obedience, the perfect Abraham. before God. సో దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఆయన ఎదుట నిందారహితుడై నడుచుకున్నాడు. Chapter 17, 17వ అధ్యాయము 5 to 8 again. 5 నుండి 8 Chapter వచనాలు. 17, 17వ అధ్యాయము 5 to 8. 5 నుండి 8. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడక నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జనులు వచ్చినట్లు నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశమైన దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడినై ఉందనని అతనితో చెప్పెను. See, this blessing is keep on increasing in the life of Abraham. చూడండి, అబ్రహాము జీవితంలో ఈ ఆశీర్వాదము అది విస్తరిస్తూ వృద్ధి One అవుతా thing ఉంది. God asked from Abraham, అబ్రహాం నుండి దేవుడు ఒక్కటి కోరాడు. walk before me and be thou perfect. నా ఎదుట నిందారహితుడై నడుచుకునుము. So the blessings keep on increasing. ఇంకా అబ్రహాము జీవితంలో ఆశీర్వాదములు ఒకదాని తర్వాత ఒకటి వృద్ధి అవుతా Here in ఉన్నాయి. chapter 17 what we read, ఇక్కడ 17వ అధ్యాయంలో మనం ఏం చదివాము? thy name anymore shall be called Abraham, but thy name shall be Abraham. ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడక అది అబ్రహాము అనబడును. Abraham means exalted father. అబ్రాము అంటే హెచ్చించబడిన తండ్రి. Abraham means అబ్రహాము అంటే father of many nations. అనేక జనములకు తండ్రివి. Many nations. అనేక జనములకు తండ్రివి. From exalted father to హెచ్చింపబడిన తండ్రి నుండి became a father of many nations. అనేక జనములకు తండ్రిగా అయ్యాడు అబ్రహాం. And I will make nations of thee, and kings shall come out of thee. నేను నిన్ను జనముగా చేసి రాజులు నీలో నుండి వచ్చెదరు. A man who was a simple obedience made him to become a great person.
చూడండి, ఒక్క మనుషుణ్ణి సామాన్యమైనటువంటి విధేయత కనపరచుట ద్వారా దేవుడు అతన్ని గొప్ప వ్యక్తిగా చేసి ఉంటున్నాడు. God always sees the heart of a person rather than outward appearance of a person. ఒక వ్యక్తి యొక్క బాహ్య రూపం కంటే కూడా వ్యక్తి యొక్క హృదయమును ఆయన పరిశోధించి వాడైంటున్నాడు. Why I'm talking to you so much? ఎందుకని ఈ విషయాలన్నీ చెప్తున్నాను? You are not understanding the scriptures properly. లేఖనాలు మీరు స్పష్టంగా గ్రహించట్లేదు. If you listen to the voice of God and the word of God, దేవుని వాక్యము, దేవుని స్వరాన్ని మనం జాగ్రత్తగా it's all very simple, ఇది ఎంతో సరళమైనది, very easy. ఎంతో తేలికైనది. But we are thinking it's cumbersome, very difficult one. ఇది ఎంతో భారభరితమైనది, కష్టమైనది అని అనుకుంటున్నాం. Simple thing he asked. దేవుడు మన నుండి సామాన్యమైనది Walk కోరుతున్నాడు. before me perfect, he said. నా ఎదుట నిందారహితుడవై నడుచుకొనుము. He obeyed the voice of God. దేవుని స్వరానికి అబ్రహాము Though లోబడ్డాడు. he had many flaws in his life, తన జీవితంలో అనేకమైనటువంటి పతనాలు but he ఉన్నప్పటికీ was longing to walk with God and he was trying to be a perfect man before దేవునితో God. నడుచు దేవుని ఎదుట నిందారహితుడై ఉండడానికి అబ్రహాము ప్రయత్నించాడు. Because of that simple obedience, ఆ చిన్నపాటి విధేయతను బట్టి God was blessing him abundantly more and more. దేవుడు ఆయనను సమృద్ధిగా అధికముగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. What a great God. చూడండి ఎంత గొప్ప What a దేవుడు, great blessing God is giving ఎంత to గొప్ప his people. ఆశీర్వాదం తన ప్రజలకు దేవుడు ఇస్తా ఉంటాడు. Now, ఇప్పుడు let's see what is the difference between walking for God and walking with God. దేవుని కొరకై నడుచుట మరియు దేవుని ఎదుట నడుచుట, వీటిలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో Two గమనిద్దాం. important factors. రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇవి. Walking for God and walking with God. దేవుని కొరకై నడుచుట, దేవుని ఎదుట నడుచుట. We must know what it means. దీని యొక్క అర్థం ఏంటో మనం గ్రహించాలి. Let me tell you. ఇది నేను చెప్తాను. In strict English terminology, walking with God would means to go on out for a leisure stroll and to know that person personally. ఒక దేవునితో నడుచుట అంటే సామాన్యంగా చెప్పాలంటే ఒక వ్యక్తితో సాధారణంగా తీరికగా నడుచు ఆ వ్యక్తితో సంభాషిస్తూ ఆ వ్యక్తిని అధికంగా లోతుగా తెలుసుకొనుట. That's what walking with God means. దేవునితో నడుచుట అంటే అర్థం అది. Knowing that person ఆ వ్యక్తిని తెలుసుకొనుట and having conversation with that person. అతనితో Simply. సంభాషిస్తూ మాట్లాడుతూ సమయము గడుపుట. That is called walking with God. అనగా అది దేవునితో నడవడము అన్న దాని యొక్క అర్థము. Walking for God. దేవుని కొరకై నడవడము అంటే Totally different. ఇది పూర్తిగా భిన్నమైంది. It means దీని అర్థం ఏంటంటే to do the work of God. దేవుని కార్యము, దేవుని పరిచర్య, పని చేయడము. To be active in doing something for God. దేవుని కొరకై పని చేయడంలో చురుకుగా ఉండుట. So we must know these two difference. ఈ రెండిటి యొక్క వ్యత్యాసాన్ని మనం Many అర్థం times we చేసుకోవాలి. mix up and think I am doing this and doing that, so God should bless me like that. కనుక నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాలని ఈ రెండిటిని మనం కలిపేసి వారికి Walking with God is different from walking for God. Is దేవునితో నడవడము, దేవుని కొరకై నడవడము రెండు కూడా వేరు వేరు doing విషయాలు. something for God is walking for God. దేవుని కొరకై ఏదైనా పరిచర్య, ఏదైనా పని చేయడము దేవుని కొరకై నడవడంతో Knowing God is walking with God. దేవుని ఎరగడము దేవునితో నడవడముతో సమానము. In the Bible, దేవుని వాక్యంలో 3 people are mentioned there. అక్కడ ముగ్గురు మనుషుల గురించి Very చెప్పబడింది. important people. చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. First one is Enoch. మొట్టమొదటి వాడు హానోకు, Second one is Noah. రెండవ వాడు నోవాహు, Third one is Moses. మూడవ వ్యక్తి మోషే. These 3 were the best example in the book of Genesis. కనుక ఆది కాండములో ఈ ముగ్గురు కూడా శ్రేష్టమైనటువంటి ఉదాహరణలు. These 3 people are mentioned in the New Testament. In the book of Genesis itself. ఈ ముగ్గురు వ్యక్తులు ఈ యొక్క ప్రస్తావన ఆది కాండంలోనే మనం చూస్తున్నాం. Genesis chapter 5, ఆది కాండం 5వ అధ్యాయము verse 22 to 24. 22 నుండి 24 వరకు. Genesis 5, 5వ అధ్యాయం ఆది కాండము 22 to 25. 22 నుండి 22, 23, 24 enough. 22, All 23, of us, 24 please. అందరం కలిసి చదువుకుందామండి. And Enoch walked with God after he begat Methuselah 300 years and begat sons and daughters. And all the days of Enoch were 360 and 5 years. And Enoch walked with God, నడిచిన and he was తర్వాత not. దేవుడు అతన్ని God తీసుకుని took పోయిన him. కనుక అతడు లేకపోయెను. What a beautiful testimony about Enoch. చూడండి హానోకు గురించి ఎంత రమ్యమైనటువంటి సాక్ష్యం. What the Bible says? దేవుని వాక్యం ఏమంటుంది? Enoch walked with God after he begat Methuselah. హానోకు మెతుషెలాను కనిన తర్వాత
300 ఏండ్లు దేవునితో నడిచాడు. How many years he walked? ఎన్ని సంవత్సరాలు నడిచాడండి? 360 years. 365 years. 65 సంవత్సరాలు నడిచాడు. Can you believe? మీరు ఊహించగలరా? After begetting Methuselah, మెతుసెలాను కనిన తర్వాత 300 years, 300 సంవత్సరాలు he walked with God. దేవునితో నడిచాడు. That means దాని అర్థము without any interruption ఎటువంటి or without any break. మధ్యలో ఎటువంటి విరామము లేకుండా, ఏ రీతిగా కూడా ఆగిపోకుండా. I couldn't believe how this man of God could able to do that. ఈ దైవజనుడు ఇట్టి కార్యం ఎలాగో చేయగలడు నాకు నమ్మశక్యంగా లేదు. Can you say? మీరు చెప్పగలరా? After being born again and baptized, తిరిగి జన్మించిన తర్వాత బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చిన I తర్వాత am walking with God without any interruption. ఎటువంటి ఆగిపోకుండా నేను దేవునితో సాగిపోతున్నాను, దేవునితో నడుచున్నాను చెప్పగలమా? Enoch had uninterrupted walk with Christ for 300 years. హానోకు దేవునితో పాటు 300 సంవత్సరాలు ఆగిపోకుండా అతను దేవునితో నడుచు And the వచ్చాడు. scripture says he begat sons and daughters. లేఖనాలు అంటున్నాయి అతడు కుమారులను కుమార్తెలను కనెను. That means he was leading an ordinary life like you and me. నీవలే నావలే ఒక సాధారణమైనటువంటి జీవితం జీవించాడు. We give lame excuses. మనము కుంటి సాకులు చెప్తా ఉంటాం. Imagine this meeting was announced for 3 days. ఊహించుకోండి, కూడిక 3 దినాల కొరకే ప్రకటించబడింది. How many of you are attending 2 days now for the past yesterday and today? నిన్నటి దినాన ఈ దినాన ఎంతమంది హాజరయ్యారు? You would have given so many lame excuses. చాలా కుంటి సాకులు చెప్పిండవచ్చు. Maybe your servant of God and other elders would have asked you, brother, sister, why didn't you come? సహోదరుడా సహోదరి ఎందుకు రాలేదు అని దేవుని సేవకుడు గాని లేకపోతే పెద్దలు అడిగిండవచ్చు. We know how to give a lame excuse. కుంటి సాకులు ఎట్లా చెప్పాలో మనకు తెలుసు. ఏమంటారు? కుంటి సాకు. Super it is. Kunti Sakulu. It's very nice to hear. I love this word. Kunti Sakulu చక్కగా చెప్తారు. చక్కగా చెప్తారు. నేను వచ్చాను బ్రదర్, నేను వచ్చాను బయటికి కూడా ఇంటి బయటికి వచ్చాను, ఇంటి బయటికి వచ్చాను, అప్పుడే మా బైక్ పంక్చర్ అయింది. అప్పుడే మా బైక్ పంక్చర్ అయింది. ఓకే, యూ కెన్ టెల్ దట్. సో వాట్ హ్యాపెండ్? మై వెహికల్ గాట్ పంక్చర్డ్. మోటార్ సైకిల్ అది పంక్చర్ అయిపోయింది. 100% you would have gone with your wife somewhere for shopping. 100% భార్యతో పాటు ఎక్కడో షాపింగ్ కి వెళ్ళారు. Or you will tell, అది కాకపోతే brother, I had migraine brother. You have no technology, so you talk about that. భయంకరమైన తలనొప్పి సహోదరుడా. భయంకరమైన తలనొప్పి, భయంకరమైన తలనొప్పి. at last really it will come. అట్లంటే నిజంగానే వస్తుంది. వచ్చిన తర్వాత ఎవ్రీ సండే స్లిప్, మళ్ళీ ప్రతి ఆదివారము ప్రార్థన. మరి మైగ్రేన్ will not leave you that easily. ఎందుకంటే ఆ తీవ్రమైన తలనొప్పి అది త్వరగా, especially it's common for women, మరి విశేషంగా more than men. స్త్రీలకు పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువగా వస్తుంది. అప్పుడప్పుడు చెప్తారు మాకు తలకాయ నొప్పి, ఈ అబ్బా ఈ అమ్మ ఈ హస్బెండ్ అంటారు, నిజంగా వారికి వస్తుంది అండి మైగ్రేన్. భర్త వల్ల తలనొప్పి అంటే నిజంగానే ఆ తలనొప్పి మైగ్రేన్ వస్తుంది. We tell lies. అబద్ధాలు చెప్తాం. I'm not mockery here. I'm not mocking. ఎగతాళి చేయట్లేదండి. Be serious. తీవ్రంగా. How can you get the blessings of God in your life? ఇలాగైతే దేవుని ఆశీర్వాదాలను ఎలాగో పొందుకోగలము? You tell lies. మీరు అబద్ధాలు చెప్తారు. Whereas Enoch 300 years. అయితే హానోకు 300 సంవత్సరాలు. Not 1 day or 2 days, 1 month or 2 months. ఏదో ఒక రోజో 2 రోజులో లేకపోతే ఒక నెల 2 నెలలు కాదండి. Not 25 years. 25 సంవత్సరాలు కాదు. 300 years he had uninterrupted walk with God. 300 సంవత్సరాలు ఆగక దేవునితో నడిచాడు. He had a stroll with God. He had a stroll. దేవునితో అతడు నడుచుకుంటూ సాగిపోయాడు. He had a deeper conversation with God. దేవునితో లోతైన సంభాషణ కలిగి ఉన్నాడు. They both were walking. They were going higher and higher. నడుచుకుంటూ పైకి ఎక్కి వెళ్ళిపోయారు. Time came. ఒక సమయం వచ్చింది. God told Enoch. దేవుడు హానోకుతో అన్నాడు, Enoch, హానోకు, we have walked so long. చాలా దూరం నడిచొచ్చావు. You all must come near to my home. ఇంకా మా ఇంటికి దగ్గరకు వచ్చేసావు. Please come and see my house. ఇంకా వచ్చి నా ఇల్లు చూడు. He was taken up. ఇంకా అలాగో అతన్ని పైకి తీసుకొని వెళ్ళిపోయాడు. What the word of God says? దేవుని వాక్యం ఏమంటుంది? And Enoch walked with God and he was not, for God took him. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయెను. How can it be possible for a man like Enoch? అది హానోకు లాంటి మనుషునికి ఇది ఎలాగూ సాధ్యమో? Everything is possible for God. దేవునికి సమస్తము సాధ్యము. You must commit your life to God. దేవునికి మీ జీవితాన్ని అప్పగించుకోవాలి. Pray, Lord, I want to walk with you. దేవా నీతో నడవాలని ఇష్టపడుతున్నాను. Lord, I want to see the God of El Shaddai. ఎల్ షద్దాయ్ దేవుని చూడగోరుచున్నాను. Lord, I need all the 7 kinds of blessings. దేవా ఈ 7 ఇంతల ఆశీర్వాదం నాకు కావాలి. And second person is రెండవ వ్యక్తి Noah. నోవా.
chapter 6, ఆరో అధ్యాయంలో verse 9, all of us. 9వ వచనం అందరం కలిసి చదవండి. Verse 8 and 9. 8, 9 వచనాలు All of us, please. అందరం కలిసి. But Noah found grace in the eyes of the Lord. యెహోవా దృష్టికి యందు దయ పొంది. And this are the generations of Noah. Noah was a just man, perfect in his generation. నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. What was the testimony about Noah? నోవహు గురించినటువంటి సాక్ష్యం ఏంటండి? Noah found grace in the eyes of the Lord. నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఏం పొందినవాడు? ఏం పొందాడండి? కృప పొందినవాడు. కృప పొందినవాడాయను. And what happened because of that? దాన్ని బట్టి ఏం జరిగింది? He became a just man, perfect man. అతడు నీతిపరుడాయను. So the Bible testifies about Noah. తర్వాత నోవహు గురించి ఇచ్చే సాక్ష్యము. Noah was a just man and a perfect in his generation. నోవహు నీతిపరుడును, తన తరముల్లో నిందారహితుడై ఉండెను. What a wonderful attestation about Noah. చూడండి నోవహు గురించి దేవుడు ఇచ్చినటువంటి He was not only just man, ఆయన నీతిపరుడు మాత్రమే కాదు, he was perfect in his generation. తరం వారిలో నిందారహితుడై ఉండెను. And thirdly, మూడవది it says Noah walked with God. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. How was it possible? అది ఎలాగూ సాధ్యము? Because he was a perfect man. ఎందుకంటే అతడు నిందారహితుడై ఉండినాడు. He was a just man in the sight of God. దేవుని ఎదుట నీతిపరుడై ఉండినాడు. Now we shall see about Moses. ఇప్పుడు మోషే గురించి చూద్దాం. Moses was the only man of God who could possess both. That means he walked with God, he walked for God. మోషే ఒక్కడే ఆయన గురించి మనం చూస్తాము. దేవునితో నడిచాడు, దేవుని కొరకై నడిచినవాడు. He walked with God and walked for God. దేవునితో నడిచాడు, దేవుని కొరకు నడిచినటువంటి వారిలో ఒక్క వ్యక్తి మోషే. Yeah, and turn with me to Numbers 12. సంఖ్యాకాండము 12వ అధ్యాయం దయచేసి Verse చూడండి. 3 to 8. Numbers 12, verse 3 to 8. 12వ అధ్యాయము All of us. 3వ వచనం నుండి 8వ వచనం వరకు. Numbers 12, verse 3 to 8. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3 నుండి 8 వరకు. No, we shall read verse 3 and then 5, 6, 7, 8. 3వ వచనం చదువుదాం. No need 4. 4వ వచనము మినహాయించి 3 నుండి All of us. 5, 6, 7 వచనాలు Yes, చదువుతామండి. brother. 3వ వచనం నుండి. Yeah. Now యెహోవా Moses ఆ మాట వినెను. was మోషే very భూమి meek మీద ఉన్న of వారందరిలో all the men మిక్కిలి which were upon the సాత్వికుడు. face of the 5వ earth. వచనం యెహోవా And the Lord came down in the pillar of the cloud, ప్రత్యక్షపు గుడారము stood in the door of యొక్క the ద్వారం tabernacle. వద్ద నిలిచి And Aaron and అహరోను Miriam, మిరియాములను and they both పిలిచెను. came forth. వారిద్దరూ రాగా He said, ఆయన "Hear now నా మాటలు my విని words. మీలో If there be a ప్రవక్త prophet among ఉండిన you, ఎడల I the Lord will యెహోవా make myself నేను known దర్శనమిచ్చి unto him అతన్ని in a vision, అతడు and I will నన్ను speak unto him in a తెలుసుకున్నట్లు dream. కలలతోనూ My servant Moses మాట్లాడుదును. is నా not so. సేవకుడైన మోషే He was అట్టివాడు faithful కాడు. in అతడు నా all mine house. ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. With him I will నేను speak కూడా mouth to భావంతో mouth, కాదు, even దర్శనమిచ్చి apparently, and not ముఖాముఖిగా in dark అతనితో speeches, మాట్లాడుదును. and in similitude of the Lord. అతడు యెహోవా Behold, స్వరూపమును therefore, నిదానించి చూచును. కాబట్టి we were not నా afraid to సేవకుడైన speak మోషేకు against విరోధముగా మాట్లాడుటకు మీరు ఎలాగూ భయపడలేదు. Now who is fighting for Moses? ఇప్పుడు మోషే పక్షమున ఎవరు యుద్ధం చేస్తున్నారు? ఎవరు యుద్ధం చేస్తున్నారు? ఎవరు యుద్ధం చేస్తున్నారు? God himself. దేవుడే చేస్తున్నాడు. What was the testimony God is giving about దేవుడు Moses? ఇచ్చిన సాక్ష్యము మోషే గురించి ఏంటంటే Verse 3. 3వ వచనము. Now the man Moses was very meek above all the men which were upon the face of the earth. భూమి మీద ఉన్నటువంటి వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు. He was a meek person, very meek person. మిక్కిలి సాత్వికుడు మోషే. Above all the men which were upon the face of the earth. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. Highly impossible to say like that. అలాగూ చెప్పడము ఎంతో అసాధ్యమైనటువంటి విషయం. What God is telling? దేవుడు ఏమంటున్నాడు? Upon the face of the earth. భూమి మీద ఉన్నటువంటి వారందరిలో. What a wonderful testimony. చూడండి ఇది ఎంత అద్భుతమైన Why? సాక్ష్యం. ఎందుకని? Because Moses learned to walk with God. ఎందుకంటే దేవునితో నడవడము మోషే నేర్చుకున్నాడు. And it says, తర్వాత ఏం రాయబడింది? and he said, hear now my words, if there be a prophet among you, I the Lord will make myself known unto him in a vision, and I will speak unto him in a dream. But my servant Moses is not so, who is faithful in all mine house. ప్రభు అంటున్నాడు, మీలో ప్రవక్త ఉండిన యెడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. No, my Moses is faithful in all mine house. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. That speaks of working for God. దేవుని కొరకై నడవడము సూచిస్తుంది. He was faithful in all mine house. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. And verse 8 8వ వచనంలో speaks about walking with God. దేవునితో నడవడం గురించి చూస్తున్నాం. With him
will I speak mouth to mouth, even apparently, and not in dark speeches. And in the similitude of the Lord shall he behold. Yeah, you can read that. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. That speaks of walking with God. అది దేవునితో నడవడమును సూచిస్తుంది. With him will I speak mouth to mouth, even apparently, not in dark speeches. దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, గూఢ భావముతో కాదు. You could be able to see the similitude of the Lord. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. He had the two characters, two natures. రెండు స్వభావములు కలిగి ఉంటున్నాడు మోషే. Walking with God, walk for God. దేవునితో నడుచు వాడు మాత్రమే కాదు, దేవుని కొరకై నడిచిన వాడు. How are you today? ఇది నన్ను ఎలాగున్నావు? What kind of walk you are having? ఎటువంటి నడకను నువ్వు కలిగి ఉంటున్నావు? It's a very important question. ఇది ఎంతో ప్రాముఖ్యమైన Are you walking with God? దేవునితో నడుచున్నావా? Are you walking for God? దేవుని కొరకై నడుచున్నావా? If not, లేని ఎడల today you need to commit your life to Christ. నీ జీవితాన్ని క్రీస్తు ప్రభువుకు అప్పగించుకోవాలి. Ask the Lord to work in you. దేవా నాలో పని చేయని ప్రభువుని అడగాలి. Ask the Lord to mold you. ప్రభువా నన్ను నువ్వు రూపుదిద్దు అని ప్రభువును అడగాలి. And he had seen the similitude of God. అతడు దేవుని యొక్క స్వరూపమును చూచి ఉంటున్నాడు. Whenever he went to Mount Zion, ఆయన సీనాయి పర్వతంకి ఎక్కి వెళ్ళిన he ప్రతిసారి spent time with the Lord in the presence of the Lord. దేవుని సముఖములో దేవుని సన్నిధిలో సమయం గడిపాడు. When he came down, ఆయన దిగి వచ్చినప్పుడు what happened? ఏం జరిగింది? Tell me, please. చెప్పండి. మోషే They couldn't see the face of Moses. మోషే ముఖమును ప్రజలు చూచినప్పుడు ఏం జరిగింది? It was shining అది ప్రకాశిస్తా ఉంది. because he has seen the similitude of God. ఎందుకంటే దేవుని స్వరూపమును మోషే చూచాడు. They told, we cannot see the face of Moses. ప్రజలు అంటున్నారు, మోషే నీ ముఖమును మేము చూడలేకుండా So they ఉంటున్నాం. covered the face of Moses. మోషే ముసుగు వేసుకున్నాడు. What a great man. చూడండి ఎంత గొప్ప దైవచనుడు. What a great privilege for him. ఆయనకు అది ఎంత గొప్ప ఆధిక్యత. He had seen God face to face. ముఖాముఖిగా దేవుణ్ణి చూచాడు. Deuteronomy 34 ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము verse 10. 10వ వచనము. Deuteronomy 34 verse 10. 34వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 10వ వచనము. All of us, please. కలిసి చదువుకుందామండి. 34:10 అందరం కలిసి 34వ అధ్యాయము. And there arose 10వ వచనము. And there arose not a prophet since in Israel like unto Moses, ఐగుప్తు దేశంలో whom the Lord knew face to face. Is it there or not? 10. ఇది ఉందా అండి? 34 verse 10. ద్వితీయోపదేశ 12వ వచనము చివరిలో, తెలుగులో చివరిలో ఉంది. మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇది వరకు పుట్టలేదు. And then whom the Lord knew face to face. యెహోవా ముఖాముఖిగా ఎరిగిన మోషే Walking with God. దేవునితో నడిచాడు. How will he know a person? ఒక వ్యక్తిని ఎలాగ తెలుసుకోవచ్చు? ఎలాగ తెలుసును? ఎలాగ How తెలుసుకోవచ్చు? can he recognize that person? ఒక వ్యక్తిని ఎలా గుర్తుపట్టవచ్చు? Only when you walk with him. ఆయనతో నడిచినప్పుడు, Only when you talk with him. మీరు ఆయనతో సంభాషించినప్పుడు. God himself testifying about Moses. మోషే గురించి దేవుడే సాక్ష్యం ఇస్తాడు. What was the testimony? దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? There arose not a prophet since in Israel like unto Moses. ఇశ్రాయేలులో మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇది వరకు పుట్టలేదు. ఇదివరకు పుట్టలేదు. ఇది వరకు పుట్టలేదు. He was such a tremendous, he was such a different person. అంత భిన్నమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వాడు. He cannot be compared with anyone. ఎవరితో కూడా అతన్ని పోల్చలేము. Because of that, దానిని బట్టి whom the Lord knew face to face. యెహోవా ముఖాముఖిగా ఎరిగినవాడు. So he was faithful in the house of God, దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన, walking for God. దేవుని కొరకే నడుచున్నాడు. He walked with God. దేవునితో నడిచాడు. So God knew దేవుడు ఆయన ఎరిగి ఉంటున్నాడు. Moses face to face. మోషేను ముఖాముఖిగా ఎరిగి ఉన్నాడు. What a glorious hope for him. చూడండి ఎంత మహిమా నిరీక్షణ. Man who could able to see God face to face. మనుషుడు దేవుని ముఖాముఖిగా చూడగలిగాడు. So we must pray. కనుక మనం ప్రార్థించాలి. You must pray. మీరు కూడా ప్రార్థించండి. Lord, I want to see you. దేవా నిన్ను చూడగోరుచున్నాను. Lord, I want to see you. నిన్ను చూడగోరుచున్నాను. Reveal yourself to me. నిన్ను నీవు నాకు బయలుపరచుకో. That is my longing and desire. అదే నా కోరిక, నా వాంఛ. A day will come. ఒక దినం వస్తుంది. You have to meet him. మనం ఆయన్ని You have కలుసుకోవాలి. to see him. ఆయన చూడాలి. 1 John chapter 3 verse 2 says, మొదటి యోహాను 3వ అధ్యాయం 2వ వచనం when అంటుంది, we shall meet him, మనం ఆయన కలుసుకున్నప్పుడు we shall be like him. మనం ఆయన పోలి ఉందుమో. ఎట్లా ఉన్నాము? ఎట్లుంటామంటే ఆయన్ని పోలి, ఆయనను పోలి ఉందుమో. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు,
నీ పోలికగా నేను మారేదన్, నీ పోలికగా నేను మారేదన్. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. One nice, I don't recollect it now. Nice stanza is coming in Telugu. తెలుగులో ఇంకొక చక్కటి That చరణం speaks ఉంది. about it, seeing face. And I don't know. Then you have to help me. I మీరు want to సహాయం sing చేయాలి. that. అది పాడాలని నాకుంది. ఎందుయ్యా మీ దగ్గర నేను మీ భాషను అడుగుతాను, మీరంతా చూస్తారు. It's a beautiful stanza is there. Right? It's not getting to me now. ఆ పాటలో Because I'm in the message, so yeah. I love that stanza. అది నాకు జ్ఞాపకం రావట్లేదు. I want that చూడగలరా? stanza. యేసుని Brother, స్వరూపం. can help me, please? Yeah. See, తమిళ వాడు ఇంత చెప్తారు, మీరంతా. I want that nice stanza is there. పాత పాఠ పుస్తకాలు 721. 721. I won't take much time. I will close very early. Don't worry. సకాలంలో ముగిస్తానండి. చివరి వచనం, యేసుని స్వరూపము కలిగి ఆయన వలె That's right. ఆయన వలె వారను. That's what I want. చివరి చరణం అండి ఈ Thank you, పాటలో. brother. యేసుని స్వరూపమును నేను చూచుచు. Please, all of you sing. యేసుని స్వరూపమును నేను చూచుచు. నీ పోలికగా నేను మారెదను. నీ పోలికగా నేను మారెదన్, యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. యేసుని స్వరూపము కలిగి ఆయన వలె మారెదను. ఈ రూపాంతరము కొరకై నిరీక్షించెదను. యేసుని స్వరూపము కలిగి ఆయన వలె మారెదన్, నీ రూపాంతరము కొరకై నిరీక్షించెదను. దినము కొరకు నన్ను సిద్ధపరచుము, దినము కొరకు నన్ను సిద్ధపరచుము. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. నీ పోలికగా నేను మారెదన్, నీ పోలికగా నేను మారెదన్. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. This is my prayer and longing that every one of you should have this desire. ఇటు వాంఛ, ఇటు ప్రార్థన ప్రతి ఒక్కరు కలిగి ఉండాలన్నదే నా కోరిక. Like the last stanza of what you sang just now. మనం పాడిన ఈ చివరి చరణము, That should be your longing, your desire. అది మీ కోరికగా, మీ వాంఛగా మీరు కలిగి ఉండాలి. What we have lost because of the first Adam, మొదటి ఆదామును బట్టి మనం దేన్నైతే పోగొట్టుకున్నామో, all the beauty, all the majesty, సౌందర్యము, రమ్యత, ప్రభావము, through second Adam, our Lord Jesus Christ, యేసు క్రీస్తు అను రెండవ ఆదాము ద్వారా, కడపటి ఆదాము we ద్వారా are regaining it. మనం దాన్ని తిరిగి A సంపాదించుకుంటున్నాం. day will come, ఒక దినం వస్తుంది, this mortal body will be translated into the very image of God ఈ himself. మర్త్యమైనటువంటి దేవము అక్షరాలుగా ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క స్వరూపంలోనికి మార్చబడుతుంది. This
mortal body will be translated into immortality. ఈ మర్త్యమైనది అమర్త్యతను What a ధరించుకుంటుంది. privilege for us. ఇది ఎంత గొప్ప ఆధిక్యత And మనకు. we are going to regain that beauty what we have lost. మనము ఏ సౌందర్యాన్ని మహిమను కోల్పోయామో దాన్ని తిరిగి మనం God సంపాదించుకుంటాం. created every person with a perfect beauty. దేవుడు ప్రతి ఒక్కరిని సంపూర్ణమైనటువంటి సౌందర్యంతో ఆయన We సృజించాడు. know very well the creation. సృష్టిని మనము ఎరిగి ఉంటున్నాం. Up to 5 days, మొదటి 5 దినాలు he said, let it be, let it be. అది కలుగును గాక కలుగును గాక అని Nothing దేవుడు else, పలికాడు. nothing else he said. అది తప్ప ఇంకా దేవుడు But on the 6th day, అయితే 6వ దినాన the triune God, త్రిత్వమైనటువంటి దేవుడు Father, Son and the Holy Ghost, తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మ they దేవుడు planned వారు ప్రణాళిక వేశారు. for what? దేని కొరకే? Let us make a man in our image. మన పోలిక చొప్పున మన స్వరూపములో మనం నరుని సృజించదము. Mana plural it is. గమనించండి, మనము అనే బహువచనం The ఉంది. triune God has designed us. అక్కడ త్రిత్వమైనటువంటి దేవుడు మనల్ని రూపుదిద్ది How ఉంటున్నాడు. he has designed us. ఆయన మనల్ని ఎలాగో రూపుదిద్ది We are ఉంటున్నాడు. called tripartites. మనకు 3 భాగాలు ఉన్నటువంటి Spirit, soul and body. ఆత్మ ప్రాణ But దేహము. not for animal beings. గమనించండి, జంతువులకు అది లేదు. So we are 3 tripartites. మనము 3 భాగాలుగా ఉన్నటువంటి But because వారు of sin, పాపమును బట్టి పాపమును బట్టి we have lost that glory what we received. దేవుని నుండి పొందుకున్న ఆ మహిమను మనము పోగొట్టుకొని ఉంటున్నాం. To give you back, దాన్ని తిరిగి ఇవ్వడానికి God tried all means. దేవుడు అన్ని పద్ధతులను ఆయన ఉపయోగించాడు. But man has failed, utterly failed. వీటన్నిటిలో మనుషుడు పూర్తిగా విఫలమయ్యాడు. Being a creator, being a loving God, being a merciful God, being a long-suffering God, అయితే దీర్ఘశాంతం గలవాడు దేవుడు, తర్వాత ప్రేమ గలవాడు, జాలి గలవాడు, కనికరం గలవాడు కనుక what did he do? ఆయన ఏం చేశాడండి? He left the heaven. ఆయన పరలోకమును He విడిచిపెట్టి came వచ్చాడు. down to earth. ఈ భూలోకములోనికి వచ్చాడు. He humbled himself తను తాను తగ్గించుకున్నాడు. till the death. మరణము పొందునంతగా Why? ఆయన తను తాను Why? తగ్గించుకున్నాడు. ఎందుకని? For what? దేని For కొరకు? whom? ఎవరి కొరకు? He died for you and for me. నీ కొరకే నా కొరకే ఆయన చనిపోయాడు. To bring you back that beauty ఆ what we have పోగొట్టుకున్న lost. సౌందర్యాన్ని తిరిగి మనకు ఇవ్వడానికి కొరకే. So that day is going to be a glorious day. ఆ దినము మహిమాయుక్తమైన That day is going to be a wonderful day. అది అద్భుత దినము. Dr. Billy Graham, సో బిల్లీ గ్రహం గారు before his death, తను చనిపోక it ముందు seems he said like this, ఆయన ఇలాగన్నారంట, I'm going to go home. నేను ఇంటికి వెళ్ళనైనాను. When somebody says that Dr. Billy Graham is dead, ఇంకా ఎవరైనా బిల్లీ గ్రహం గారు చనిపోయారు అని చెప్తే he said, don't believe them. వారు చెప్పిన మాట మీరు నమ్మవద్దు. Some press reporters came to him. కొందరు ప్రెస్ న్యూస్ పేపర్ వాళ్ళు వచ్చారు. They said, sir, అయ్యా, what is this you are telling? మీరు చెప్పే మాట ఏంటి? What, you are not going to die? నేను చనిపోతున్నాను అంటున్నారు. You are 90 plus. నీకు 90 సంవత్సరాలు. You are an ఉన్నాయి. old man. మీరు ఎంతో వృద్ధులు. You are in the bed now. ఇప్పుడు మీరు పడకబట్టి What ఉన్నారు. are you telling? మీరు ఏం చెప్తున్నారు? Don't believe when somebody says Billy Graham is dead. బిల్లీ గ్రామ్ చనిపోయాడు అని చెప్పినప్పుడు మీరు నమ్మవద్దు అని Then what do you mean? అంటున్నారు. దాని అర్థం ఏంటి? Know what he said? ఆయన ఏమన్నారు There is తెలుసా? no death for me. నాకు మరణం లేదు. In Christ there is no death for me. క్రీస్తు యేసునందు నాకు మరణం లేదు. My address will be transferred or changed. నా అడ్రస్ మారిపోతుంది. From this earth, ఈ భూలోకంలో నుండి from this address to that address. ఈ అడ్రస్ నుండి ఆ అడ్రస్ కి I will be transferred from here to there. ఇక్కడ నుండి నేను అక్కడికి మార్పు చెందుతాను. What a beautiful hope. చూడండి ఎంత గొప్ప What a నిరీక్షణ. wonderful hope. అద్భుతమైన నిరీక్షణ. So he said, I am homesick. అందుకొరకే అన్నాడు, నాకు ఇంటి మీద నా మొగ్గు చూపుచున్నాను. I want to go home. ఇంటికి వెళ్ళాలన్న ఆశ Those ఉంది. who work in abroad, ఎవరైతే విదేశాల్లో those పనిచేస్తారో, who leave the hometown and stay somewhere ఎవరు else, తమ స్వంత స్వగ్రామాన్ని విడిచి వేరే For స్థలాల్లో what they పనిచేస్తారో, wait. వారు దేని కొరకు కనిపెడతారు? ఎందుకు? దేని కొరకు When కనిపెడతారు? they will get holidays, ఎప్పుడు సెలవులు వస్తాయా? ఎప్పుడు ఇంటికి రావాలా? ఎప్పుడు ఇంటికి రావాలి? Isn't it? అంతే కదండి. That's called homesick. అదే ఇంటి మీద మొగ్గు. We should have that kind of homesick. అటువంటి ఇంటి మీద ఆ ఆశను We don't తపన belong కలిగి to ఉండాలి. this world. మనం ఈ లోకానికి చెందిన వారం కాము. We belong to that citizenship. మనము మన పౌరస్థితి అక్కడ ఉన్నది. So many rules are there going to bring up. అనేకమైనటువంటి చట్టాలు తీసుకొని వస్తారు. Don't worry about that. దాని గురించి దిగులు They are పడవద్దు. proving that we don't belong to this world. మనము ఈ లోకానికి చెందిన వారము కాము అని వారే Our నిరూపిస్తారు. citizenship is in heaven. మన పౌరస్థితి పరలోకమందున్నది. This mortal body will be translated, transformed into an immortality. ఈ మర్త్యమైనటువంటి దేహము అమర్త్యమైనటువంటి రూపమును ధరించుకుంటుంది. We are going to see Abraham. We are going to see Isaac. We are going to see Moses. We are going to see Enoch. We are going to see Noah. మన అబ్రహామును, I'm sorry. ఇస్సాకును, నోహావును, తర్వాత హానోకును మనం చూస్తాము.
What a glorious hope. చూడండి ఎంత శుభప్రదమైన We are going to నిరీక్షణ. meet Brother Buxing. సో భగత్ సింగ్ గారిని చూస్తాం. I'm going to meet my father even. మా తండ్రి గారిని కూడా నేను You are going to meet so many loved ones over మీరు there. అనేకమైనటువంటి మీ ప్రేమైన వారిని That is కలుస్తారు. for eternity. అది నిత్యత్వం వరకు ఉంటుంది. My dear brothers and ప్రియ sisters, సహోదర సహోదరులారా, I beg you, మిమ్మల్ని మనవి చేస్తున్నా, please బ్రతిమాలుకుంటున్నా. learn to walk with God. దేవునితో నడవడం Please నేర్చుకోండి. learn to walk with God. దేవునితో నడవడం నేర్చుకోండి. That's a glorious time. ఇది It's going to be a glorious time. మహిమాయుక్తమైనటువంటి సమయముగా ఉంటుంది. A day will come. ఒక దినం వస్తుంది. A day will come. ఒక దినం వస్తుంది. When you close your eyes, మీరు కళ్ళు మూసినప్పుడు you will not be afraid. మీరు దిగులు You will very boldly say ధైర్యంగా మీరు చెప్పవచ్చు, that I'm going home. నేను ఇంటికి వెళ్తున్నాను అని. Many saints of God have uttered like that. అనేక మంది గొప్ప దైవజనులు వారు అలాగన్నారు. Many people have told. అనేక మంది దేవుని ప్రజలు అన్నారు. I still remember my daddy told మా very safe. నాన్నగారు చెప్పడం నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. He was in the CCU. ఆయన He had a hot MI, myocardial heart attack. హార్ట్ అటాక్ వచ్చింది. He was in the same CMC hospital for 9 days. 9 రోజులు సిఎంసి హాస్పిటల్లో ఉండినారు. Many came and saw him. ఇంకా అనేకులు వచ్చి ఆయన చూచారు. When they saw him, they were ఆయన crying. చూసినప్పుడు వారు ఏడుస్తా ఉన్నారు. You know what he said? ఆయన ఏమన్నారు తెలుసా? Don't cry. మీరు ఏడవద్దు. Don't pray for me. నా కొరకు I am ప్రార్థించవద్దు. praying for you. నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. God willing. దేవుని చిత్తమైతే I will come out. నేను బయటికి వస్తాను. If not, లేని ఎడలా we will meet in heaven, మనం పరలోకంలో కలుసుకుందాం. where there is no parting. అక్కడ ఏ మాత్రం ఇంకా ఎడబాపు లేదు. On the last day, ఇంకా ఆ చివరి దినాన one Brahmin convert. ఒక బ్రాహ్మణ్ విశ్వాసి, It was because of my father, he came to Christ. మా నాన్నగారిని బట్టి ప్రభుని నమ్ముకున్నాడు. He was a lost man to see my dad. ఇంకా మా నాన్న చూడడంలో ఆయనే చివరి వాడు. When he saw him, ఆయన చూచినప్పుడు that brother was crying. ఇంకా ఆ సహోదరుడు ఏడుస్తా ఉన్నాడు. Daddy said, అప్పుడు నాన్నగారు అన్నారు, don't cry. ఏడవద్దు, I am praying for you. నేను నీ కొరకు I am ప్రార్థిస్తున్నాను. praying for a spiritual strength, he said in that moment. నీకు ఆత్మీయమైనటువంటి బలము కలుగునట్లుగా He ప్రార్థిస్తున్నాను. was a lost man to speak. మాట్లాడిన చివరి మనుషుడు Then ఆయన. he told him, ఆయన అన్నాడు, if I don't come outside, ఒకవేళ నేను బయటికి రాకపోతే we will meet in heaven. మనము పరలోకంలో You కలుసుకుందాం. prepare yourself to meet God. దేవుణ్ణి సంధించిన కొరకే నిన్ను నీవు సిద్ధపడు. Because that brother was not stable in his life. ఎందుకంటే ఆ సోదరుడు తన జీవితంలో స్థిరపడలేదు ఇంకా. So my daddy said, మా నాన్నగారు I am worried about you. నీ గురించి దిగులు I పడుచున్నాను. am praying for నీ you. కొరకు You ప్రార్థిస్తున్నాను. don't pray for me. మీరు నా కొరకు In ప్రార్థించవద్దు. that ICU, ఆ ఐసీయూలో right from doctor to the nurse, డాక్టర్ నుండి నర్సు వరకు they told me, వారందరూ అన్నారు, we have not seen a man like this. ఇటువంటి మనుషుని మేము ఎప్పుడు చూడలేదు. Surely he is a man of God, they said. ఈయన నిజముగా దైవజనుడు. No smidgen of fear of death. ఏమాత్రము మరణ భీతి ఆయనలో Very కనపడలేదు. boldly they conquered death and went to heaven. ధైర్యంగా మరణాన్ని జయించి వారు They want to see God. వారు దేవుని They were longing to see God. దేవుని చూడాలన్న ఆశతో ఉండినారు. They have gone. వారు వెళ్ళిపోయారు. His life transformed my life. ఇది నా జీవితాన్ని మార్చింది. My father's testimony has changed my life. మా తండ్రి గారి సాక్ష్యము నా జీవితాన్ని I మార్చింది. was with him in the hospital. నేను హాస్పిటల్లో ఆయనతో పాటు ఉంటున్నాను. All my friends were in the hospital. Doctors were there. అక్కడ ఉన్న డాక్టర్లు అందరూ నా స్నేహితులే. So they were taking care of my father like anything. చాలా చక్కగా మా నాన్న గురించి చూసుకుంటా They ఉన్నారు. told me, వారు నాతో అన్నారు, definitely he's a great man of God. ఆయన నిజంగా గొప్ప దైవజనుడు. We have not seen a person like that. ఇటువంటి మనుషుని మేము ఎప్పుడు చూడలేదు. No fear. No భయమే fear లేదు at all. ఆయనకు. Normally in the cardiac unit, they will have more fear patients. They'll be sedated always. కనుక చాలా వరకు ఇటువంటి పరిస్థితుల్లో చాలా మత్తు ఇచ్చి వారిని మత్తు ఇచ్చి ఉంచుతారు. ఎందుకంటే వారు భయముతో నిండి ఉంటారు Yeah, కాబట్టి. my father was very cool and మా calm. నాన్న ఎంతో నెమ్మదిగా ఉన్నాడు. Why I'm telling you this? దీన్ని ఎందుకు చెప్తున్నానంటే They had a great hope. వారు గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నారు. You need that nirikshana. ఆ నిరీక్షణ మీరు కూడా కలిగి ఉండాలి. When you will get that? అది ఎప్పుడు మీకు వస్తుంది? Only when you walk with God. దేవునితో నడిచినప్పుడే. In the year 1995, January 5th, 1995 జనవరి 5వ తారీఖున my daddy went to be with the Lord. మా నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళారు. On the same day, అదే దినాన I committed my life for the full-time నా ministry. జీవితాన్ని పూర్తి సేవ కొరకే Lord సమర్పించుకున్నాను. called me. ప్రభు నన్ను పిలిచాడు. Lord spoke to me. ప్రభు నాతో మాట్లాడాడు. Lord told me, ప్రభు నాతో అన్నాడు, follow his footsteps. ఆయన అడుగుజాడల్లో నడువు. I said, Lord, I surrender my life. నా ప్రభువా, నా జీవితాన్ని నీకు I would like అప్పగించుకుంటున్నాను. to walk with you. నీతో నడవగోర్చున్నాను. I would like to walk like how my daddy మా walked నాన్న with me. నడిచినట్లుగా నీతో నడవాలని ఇష్టపడుచున్నాను. By the grace of God, దేవుని కృపను బట్టి from that day ఆ దినం నుండి till ఈ today, దినం వరకు I am what I am. నేను ఏమై ఉన్నానో అది. My dear brothers and ప్రియ sisters, సహోదర సహోదరులారా, I am sharing this to carrying this news to different places and different parts of the world. ఈ వేరు స్థలాలకు ప్రపంచంలో వేరు
భాగాలకు ఈ వర్తమానాన్ని తీసుకుని వెళ్తున్నాను. Today I'm telling you, after so many years I'm coming back here. ఇక్కడ అనేక సంవత్సరాల తర్వాత నేను ఇక్కడికి వచ్చాను మరలా. It is like Macedonian call. ఇది మాసిదోనియా పిలుపు వలె ఉన్నది. When I received the call from Brother Paul, సో పాల్ గారి నుండి నేను నాకు పిలుపు వచ్చినప్పుడు immediately I cancelled all my programs. నా వేరే ప్రోగ్రాంలన్నిటినీ నేను మానుకున్నాను. I said I will definitely go here. నేను ఖచ్చితంగా వెళ్తానన్నాను. Why? ఎందుకని? God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. Lord has brought you to El Shaddai. దేవుడు నిన్ను ఎల్ షదాయికి తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చాడు? బాగా ఉండాలా? బాగున్నారా? Everything we should have sumptuously. అంత కూడా సమృద్ధిగా ఉండాలి. And lead a jolly life. ఎంతో సుఖవంతమైన Enjoy this world. ఈ లోకంలో సుఖంగా అనుభవించాలి. అలా కాదండి. You have to meet that Almighty God in your life. నీ జీవితంలో ఆ సర్వశక్తిగల దేవుని నువ్వు కలుసుకోవాలి. I tell you, you meet him once in your life. మీ జీవితంలో ఒక్కసారి మీరు కలుసుకోవాలి. You will be immediately transformed. అప్పుడు వెంటనే మీ జీవితం మారిపోతుంది. You will discard everything in your life. మీ జీవితంలో ఉన్న వేరే విషయాలన్నింటినీ తీసివేస్తారు. You will have only one goal. ఒకే గురి కలిగి ఉంటారు. I want to meet my Almighty God El Shaddai. సర్వశక్తిగల దేవుడైన ఎల్ షదాయ్ దేవుని నేను కలుసుకోవాలి. Do you have this longing? ఇట్టి ఆశను Do you have this desire? ఇట్టి కోరికను కలిగి ఉంటున్నావా? If not, లేని ఎడల commit your life today. జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకో. Tomorrow is not in your hand. రేపు నీ చేతిలో లేదు. You can't do anything. నువ్వు ఏమీ చేయలేవు. Our life is in the hands of God. మన జీవితము దేవుని చేతిలో ఉంది. So many deaths are happening in and around us. మన చుట్టూ అనేక మరణాలు సంభవిస్తా Many ఉంటున్నాయి. people are dying. అనేకులు చనిపోతున్నారు. Hundreds of people are dying. వందల్లో చనిపోతా ఉన్నారు. Even we are going to die one day. ఒక దినాన మనం కూడా చనిపోవాలి. Please die with a hope. అయితే నిరీక్షణ కలిగి చావాలి. What was that nirikshana? ఆ నిరీక్షణ ఏంటి? I walked with God. నేను దేవునితో నడిచాను. I worked with God. నేను దేవుని కొరకు నడిచాను. I worked for God. దేవుని కొరకై నడిచాను. దేవునితో నడిచాను. Now I am going to be with the Lord. నా ప్రభుతో నేను ఉంటాను. That is the nirikshana. అదే నిరీక్షణ. That's a hope. అది నిరీక్షణ. Christ knew the hope of glory. మీ అందున్నటువంటి క్రీస్తు మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు. Don't look down. కిందికి చూడవద్దు. Don't look down. కిందికి Don't చూడవద్దు. see the situations. పరిస్థితుల వైపు Don't see the people. మనుషులను చూడవద్దు. Don't see anything. దేనిని చూడవద్దు. Looking up, looking into the author that finished off your faith. మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూడాలి. You will have a longing to walk with him. ఆయనతో నడవాలన్నటువంటి ఆశ పుడుతుంది. You will have a longing to talk with him. ఆయనతో మాట్లాడాలన్నటువంటి ఆశ కలుగుతుంది. You will have longing to live with him for ఆయనతో eternity. నిత్యత్వము జీవించాలన్న ఆశ కలుగుతుంది. May the Lord bless you. ప్రభు మిమ్మల్ని దీవించును. May the Lord help you. ప్రభు మీకు సహాయం Please come on knees. Don't go outside. బయటికి వెళ్ళవద్దండి. మోకాళ్ళ మీదకి Come వద్దాం. on knees. అందరము మోకరిద్దాం. Spend few minutes in prayer. కొన్ని నిమిషాలు ప్రార్థనలో మనం The గడుపుదాం. Lord has really spoken to you. ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడాడు. 2 questions asked before you. రెండు ప్రశ్నలు మీ ఎదుట Am I ఉన్నాయి. walking with God? దేవునితో నడుచున్నామా? Am I walking for God? దేవుని కొరకు నడుచున్నామా? You can answer it. దీనికి మీరే జవాబు ఇవ్వాలి. I don't know what answer you are going to give. ఏమి జవాబిస్తారో నాకు తెలియదు. Lord is expecting your answer now. ఇప్పుడు ప్రభు మీ నుండి జవాబు కోరుతా ఉన్నాడు. Please be open. దయచేసి తేటగా ఉండండి ప్రభు Please be దగ్గర. frank before him. దేవుని ఎదుట నేరుగా ఎటువంటి పారదర్శకం లేకుండా ప్రభు దగ్గర You ఉండండి. can cry to him. ఆయనకు మొరపెట్టవచ్చు. You can tell him, Lord, I have failed in so many ways. అనేక విషయాల్లో నేను తప్పిపోయాను. Please help me, Lord. దేవా నాకు సహాయం I want to walk with you. నీతో నడవగోరుచున్నాను. I want to walk for you. నీ కొరకై నడవగోరుచున్నాను. But I am not in a position, I am not able to do that. అది నేను చేయలేకుండా ఉన్నాను. I have a longing. నాకు ఆశ ఉంది. But so many hurdles are there. నా చుట్టూ అనేకమైనటువంటి అభ్యంతరాలు Lord, ఉంటున్నాయి. please deliver me. దయచేసి ప్రభువా నన్ను విడిపించు. Please help me. నాకు సహాయం I చేయి. want to meet you. నిన్ను I want to be with you one day. ఒక దినాన నీతో ఉండాలని ఇష్టపడుచున్నాను. Lord, help me. దేవా నాకు సహాయం Please చేయి. cry to him. ఆయనకు మొరపెట్టండి. Don't share your secrets to others. మీ రహస్యాలు ఇతరులతో పంచుకోవద్దు. They will hold you one day. ఒక దినాన వారు మిమ్మల్నే They will ప్రశ్నిస్తారు. pinpoint you one day. నీ వేలెత్తి నీ మీద చూపిస్తారు. Take your burden to the Lord and leave it there. భారములు దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళు. You will go very light from this place. ఆయన దగ్గర నీ భారములు నువ్వు ఉంచినట్లయితే తేలిక గలవాడవై నువ్వు You వెళ్తావు. will go with a hope. ఒక నిరీక్షణ గలవాడవై ఇక్కడి నుండి వెళ్తావు. Dear brothers and ప్రియ sisters, సహోదర He సహోదరులారా, loves you. ఆయన మిమ్మల్ని He ప్రేమిస్తున్నాడు. loves you. మిమ్మల్ని ప్రేమించి He loves you. మిమ్మల్ని He ప్రేమించి loves you unconditionally. నిర్హేతకముగా ఎటువంటి షరతు He లేకుండా is longing to ప్రేమిస్తున్నాడు. walk with you. నీతో నడవాలని ఇష్టపడుచున్నాడు. He wants to talk with you. నీతో మాట్లాడాలని ఇష్టపడుచున్నాడు. Take away the hindrance. కనుక అభ్యంతరాలన్నింటినీ తీసివేయండి. Be thou perfect.
పరిపూర్ణుడవై ఉండుము. Walk with him. ఆయనతో నడువు. You will receive the blessings. నీవు ఆశీర్వాదమును పొందుకుంటావు. Be silent few minutes. కనుక కొన్ని క్షణములు మౌనంగా మోకాల మీద మొరపెడతాం. Can we be in prayer for a short time? దయచేసి కొంత సమయం ప్రార్థనలో ఉండాలని మనవి చేస్తున్నాం. Very little time we will close. కొంత సమయంలోనే మనం ముగించుకుంటాం. Lord has brought you for a purpose. ప్రభు ఒక ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. And maybe someone has brought you. లేకపోతే ఎవరో మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చి ఉండవచ్చు. But God has been speaking to you. అయితే ప్రభు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. Those who are not yet born again, ఎవరైతే ఇంకా పాప క్షమాపణ పొందకుండా ఉన్నారో, those who have not experienced their walk with God, దేవునితో నడుచుట అంటే ఏంటో ఎరగక ఎవరైతే ఉంటున్నారో, today God is giving an ఈ opportunity. దినాన ప్రభు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. Maybe you might have been claiming the name of Jesus in your life. మీ జీవితంలో యేసు ప్రభు పేరును మీరు ఎత్తి పట్టుకుంటా ఉండవచ్చు. Maybe you have been believing it from your because someone has asked you to believe, ఏదో వేరే వాళ్ళు నమ్ముండి అంటే మీరు నమ్ముతా ఉన్నారేమో, or maybe for name's sake or for some blessing's sake you have been believing. లేకపోతే పేరు కొరకు లేకపోతే కొన్ని ఆశీర్వాదాలు పొందాలని యేసు ప్రభు నామముందు విశ్వాసం ఉంచుతున్నారేమో. But today you have heard the word of God. ఇది నాన్న దేవుని వాక్యం విన్నాం. Jesus is real. యేసు ప్రభు నిజమైన వాడు. God is real. దేవుడు నిజమైన వాడు. He wants to walk with you and with us. నీతో మనతో ఆయన నడవాలని ఇష్టపడుచున్నాడు. Are you walking with God? నీవు దేవునితో నడుచున్నావా? If you are in the presence of God, దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే you will walk before him నువ్వు ఆయనతో నడవగలవు. and you will walk for him, నీవు ఆయన కొరకు నడవగలుగుతావు. and your life will be different. అప్పుడు నీ జీవితము భిన్నముగా ఉంటుంది. God is a holy God, దేవుడు పరిశుద్ధుడు, loving God. ప్రేమ గలవాడు. He knows our heart. ఆయన మన హృదయాన్ని ఎరిగినవాడు. He knows the end from the beginning. ఆయన అంతమును ఆరంభము నుండే ఎరిగి ఉంటున్నాడు. Seen so many examples. అనేక ఉదాహరణలు మనం చూశాం. Enoch walked with God. హానోకు దేవునితో నడిచాడు. Then he went to be with the Lord. దేవునితో ఆయన వెళ్ళి దేవునితో ఉండిపోయాడు. And Noah walked with God. నోవాహు దేవునితో నడిచాడు. Delivered from the big judgment of God. దేవుని యొక్క గొప్ప తీర్పు నుండి తాను ఆయన తప్పించుకున్నాడు. Moses walked with God. మోషే దేవునితో నడిచాడు. So his face began to shine. ఇంకా ఆయన ముఖము ప్రకాశించడం ఆరంభమైంది. And God made him so great. దేవుడు ఆయన గొప్ప వ్యక్తిగా చేశాడు. And he has been with God all the time. దేవునితో ఎల్లప్పుడూ ఉండిన వాడు ఆయన. Face to face. ముఖాముఖిగా ఉన్నాడు. Talking to God. దేవునితో మాట్లాడాడు. God is willing to give the same experience to us. దేవుడు అట్టి అనుభవం నీకు నాకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. Can you say you are talking with God? దేవునితో మాట్లాడుచున్నానని చెప్పగలవా? Are you walking with God? దేవునితో నడుచున్నాను అని Some చెప్పగలవా? hindrance, some sin between you and God. లేకపోతే నీకు దేవుని మధ్య ఏదో ఆటంకము ఏదో అభ్యంతరంగా ఉందా? Only sin separates us from God. పాపము దేవుని నుండి మనల్ని వేరుపరుస్తుంది. God wants us to have a real experience with him. మనము ఆయనతో నిజమైనటువంటి అనుభూతిని కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. Jesus came to this world యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? to reveal God to us. దేవుణ్ణి మనకు బయలుపరచడానికి, God's presence to us. దేవుని సన్నిధిని. And he died on the cross. ఆయన మన కొరకై శిలువలో ప్రాణం He పెట్టాడు. took all our sin. మన పాపం అంతటిని తన మీద Paid వేసుకున్నాడు. the penalty of our sin. మన పాపం యొక్క క్రయధనమును చెల్లించాడు. And he shed his precious blood. తన అమూల్యమైన రక్తమును చిందించాడు. And by his blood our sins are all forgiven. క్రీస్తు యేసు రక్తములో మన పాపములన్నీ కడిగి పవిత్రపరచబడతాయి. No other way our sins can be forgiven. ఇంకా ఈ మార్గము తప్ప వేరే మార్గము పాప క్షమాపణ పొందుటకు లేదు. Christ rose again. క్రీస్తు ప్రభు తిరిగి లేచాడు. He is alive. ఆయన సజీవుడు. He is inviting us. ఆయన మనల్ని ఆహ్వానిస్తా My ఉన్నాడు. son, my daughter, give me your heart. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకివ్వు. I want to forgive you. నేను నిన్ను క్షమించాలని ఇష్టపడుచున్నాను. Whatever sin you might have నీ committed, జీవితంలో నువ్వు ఏ పాపము చేసినా, whatever your bad past may be, నీ గతము ఏ రీతిగా ఉన్నప్పటికీ I want to forgive them. నిన్ను క్షమించాలని I want to కోరుచున్నాను. come into your heart. నీ హృదయంలోనికి రావాలని I want to ఇష్టపడుచున్నాను. walk with you. నీతో నడవాలని ఇష్టపడుచున్నాను. That is God's desire. అది దేవుని కోరిక. But how can he do it? అయితే దేవుడు ఎలాగ చేయగలడు? The word of God says, దేవుని వాక్యం అంటుంది, if we confess with our mouth మన నోటితో యేసు ప్రభువని మనం ఒప్పుకుంటే, and
believe that God raised him from the dead, దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను అని మనం విశ్వసించినట్లయితే we will be saved. మనము రక్షింపబడతాం. And when we confess with our mouth మన నోటితో మనం ఒప్పుకున్నప్పుడు our sin, మన పాపమును, he is faithful and just to forgive all our sin. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మన పాపములన్నిటినీ క్షమిస్తాడు. So what a wonderful privilege. ఎంత గొప్ప ఆధిక్యత ఇది. Say this small prayer. ఈ చిన్న ప్రార్థన చేయండి. Lord Jesus, ప్రియమైన యేసు ప్రభువా, thank you for speaking to me. నాతో మాట్లాడినందుకు వందనాలు. I have not been walking with you నేను నీతో నడవకుండా ఉన్నాను, because my sin has been hindrance. ఎందుకంటే నా పాపము నన్ను ఆటంకపరుస్తుంది. Myself has been hindrance. నా స్వయము నన్ను My ఆటంకపరుస్తుంది. pride has been my నా hindrance. గర్వము అడ్డుగా ఉన్నది. I was thinking I am a good person, నేను మంచివాణ్ణి అని అనుకుంటున్నాను. but if I die today, అయితే ఈ దినాన్ని నేను చనిపోతే I will go to hell. నేను నరకానికి వెళ్తాను. But thank you for your love. దేవా, నన్ను ప్రేమించినందుకు వందనాలు. You don't want me to go to hell. నేను నరకానికి వెళ్ళటం నీకు ఇష్టం లేదు. You want to forgive me. నన్ను క్షమించాలని ఇష్టపడుచున్నావు. Please, I confess I am a sinner. నేను పాపిని అని ఒప్పుకొంచున్నాను. Forgive all my నా sin. పాపములన్నింటినీ క్షమించండి. Sin of self, స్వయం యొక్క పాపము, sin of pride, గర్వం అనే పాపము, sin of self-righteousness, స్వనీతి అనే పాపము, sin of self-glory, సొంత మహిమ అనే పాపము, sin of self-will. సొంత చిత్తం అనే పాపము. Lord, I have failed in so many aspects. అనేక విషయాల్లో నేను తప్పిపోయాను. I tried so many methods అనేక పద్ధతులను అవలంబించాను. and I failed. నేను పడిపోయాను, తప్పిపోయాను. But thank you for your love. దేవా, నన్ను ప్రేమించినందుకు You నీకు వందనాలు. waited for me till today. ఈ దినం వరకు నువ్వు నా కొరకే వేచి ఉన్నావు. I open my heart. నా హృదయాన్ని నీ కొరకే తెరుచున్నాను. Come into my heart. నా హృదయంలోకి రా. Make me as your child. నన్ను నీ బిడ్డగా చేసుకో. And forgive all my sins. దేవా, నా పాపములన్నిటినీ క్షమించండి. And come and make, Lord, help me to walk with you. దేవా, నీతో నడవడానికి నాకు సహాయం చేయండి. I want to be in heaven. నేను పరలోకములో ఉండ కోరుచున్నాను. I want to share my joy with others. నేను నా ఆనందాన్ని ఇతరులతో పంచుకోవాలని ఇష్టపడుచున్నాను. Lead me and guide me. దేవా, నన్ను నడిపించండి, నాకు Thank తోడుగా you for ఉండండి. hearing my నా prayer. ప్రార్థన మీరు ఆలకించినందుకు Thank you for వందనాలు. forgiving my sin. నా పాపమును క్షమించినందుకు Thank వందనాలు. you for making me your child. నన్ను మీ బిడ్డగా చేసుకున్నందుకు వందనాలు. Help me to walk with you. ప్రభువా, నీతో నడవడానికి నాకు సహాయం That has చేయండి. been your prayer. మీరు ఈలాగున ప్రార్థించి ఉన్నట్లయితే, As you close your eyes, మీరు కళ్ళు మూసుకొని ఉంటుండగా kindly show your hand. We'll pray for you. దయచేసి మీరు మీ చెయ్యి ఎత్తి చూపించండి, మేము మీ కొరకు God is ప్రార్థిస్తాం. here with us. ప్రభు మన మధ్యలో He's ఉంటున్నాడు. standing next to you. ఆయన నీ ప్రక్కకే నిలబడి ఉంటున్నాడు. My child, my son, my daughter, I've been knocking at the door of your heart. నా కుమారుడా, నా కుమార్తె, నా బిడ్డ, నేను నీకు నీ హృదయ తలుపును తట్టుతా I know ఉన్నాను. your problems. నేను నీ సమస్యలను ఎరిగి I ఉన్నాను. know your need. నీ అవసరతలు ఎరిగి I ఉన్నాను. know your shortcomings. నీ తప్పిదములన్నింటినీ I నేను know ఎరిగి your ఉన్నాను. failures. నీ పొరపాట్లన్నీ నేను ఎరిగి I ఉన్నాను. know how much you have become far from me. ఎంతగా నా నుండి దూరం అయిపోయావో నాకు తెలుసు. Today I want to dwell in your heart. ఈ దినాన నీ హృదయంలో ఉండాలని ఇష్టపడుచున్నాను. Come unto me. నా దగ్గరికి రా, నా I will యుద్ధకు రా. roll away all your burdens. నేను ఈ పాప భారం అంతటినీ తీసివేస్తాను. I'll give you peace and joy. నీకు సమాధానము, ఆనందమునిస్తాను. So it is the Lord who is talking to you. ప్రభువే నీతో If మాట్లాడుతున్నాడు. the Lord has spoken to you, ప్రభు నీతో మాట్లాడి ఉంటే kindly show your hand and we'll pray for you. దయచేసి చెయ్యి ఎత్తి చూపించండి, మీ కొరకు Don't be ప్రార్థిస్తాను. ashamed. దయచేసి సిగ్గుపడవద్దండి. It is a decision for eternity. ఇది నిత్యత్వం కొరకైనటువంటి తీర్మానము. If we fail to take a decision, ఒకవేళ ఈ దినాన మీరు తీర్మానం తీసుకుంటా మానుకుంటే eternally we will be separated from God. నిత్యత్వం కొరకు మీరు దేవుని నుండి వేరు The చేయబడతారు. devil will say, సైతాన్ అంటాడు, not now today. ఈ రోజు కాదు, రేపు. It's not a good day. ఈ రోజు మంచి రోజు కాదు, We will do it some other time. కనుక మళ్ళీ ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు చూస్తాం. Today is the day of salvation. అయితే నీడే రక్షణ దినము. Now is the acceptance. ఇది ఏ మిక్కిలి అనుకూలమైన The సమయం. Lord has spoken to you. ప్రభు నీతో మాట్లాడి As you close your eyes, మీరు కళ్ళు మూసుకొని show ఉంటుండగా your hand to the Lord. ప్రభువుకు మీ చెయ్యి ఎత్తి Lord, చూపించండి. I want you to be in my heart. ప్రభా, నీవు నా హృదయంలో ఉండాలని I ఇష్టపడుచున్నాను. want to make me as your child. నీవు నన్ను నీ బిడ్డగా చేసుకోవాలని ఇష్టపడుచున్నాను. Kindly show your hand and we'll pray for you. దయచేసి మీరు చెయ్యి చూపించండి, మేము మీ కొరకు May ప్రార్థిస్తాం. the Lord bless you, sister. సహోదరి, ప్రభువుని దీవించును గాక. May the Lord bless you, sister. సహోదరి, ప్రభువుని దీవించును గాక. Anyone else? ఇంకా ఎవరైనండి? Anyone else? Anyone else? ఇంకా ఎవరైనా? Those who are not born again, ఎవరైతే తిరిగి జన్మించలేదో, those who have not accepted the Lord into your heart, యేసు ప్రభువును హృదయంలోనికి చేర్చుకోకుండా ఎవరైతే ఉంటున్నారో అటువంటి వారు kindly show your hand and we'll pray for you. దయచేసి మీరు మీ చెయ్యి చూపించండి, మీ కొరకు ప్రార్థిస్తాం. Is anyone the Lord has spoken to you otherwise also? ఇంకోవేళ ఎవరైనా ఇతరులు కూడా దేవుడు నాతో మాట్లాడాడు అని
అన్నట్లయితే I want to change my pattern. నా జీవిత విధానాన్ని నేను మార్చుకోవాలని I want to ఇష్టపడుతున్నాను. obey the Lord. నేను ప్రభువుకు విధేయుడై I ఉండగోరుచున్నాను. want to enjoy the blessing of God. దేవుని ఆశీర్వాదం నేను అనుభవించాలని You ఇష్టపడుచున్నాను. can also show your hand. అటువంటి వారు కూడా మీ చెయ్యి ఎత్తి There చూపించవచ్చు. the Lord will answer. అప్పుడు ప్రభు మీకు జవాబిస్తారు. Anyone else? ఎవరైనా కానీ Anyone else? ఎవరైనా The Lord has spoken to you. ప్రభు నీతో మాట్లాడుంటే, The Lord wants to deal with you. ప్రభు నిన్ను సంధించి ఉన్నట్లయితే Kindly show your hand and I will pray for you. దయచేసి మీ చెయ్యి ఎత్తి చూపించండి, మీ కొరకు ప్రార్థిస్తాం. Anyone else? ఎవరైనా కానీ Anyone else? ఎవరైనా. Loving Heavenly Father, ప్రేమగల పరలోకమందున మా thank you తండ్రి, for your wonderful మీ presence. అద్భుతమైన సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు. Thank you for your so great love toward us. మా ఇడల కనపరిచిన గొప్ప ప్రేమను బట్టి Desire వందనాలు. that no one should perish. ఎవరు నశించడం ఉద్దేశం కాదు. And thank you for the Lord, the word by which we have been, Lord, spoken to even at this time. ఈ సమయంలో కూడా మా ప్రభువా, మీరు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు You వందనాలు. know the needs of God's people. ప్రభువా, దేవుని ప్రజల యొక్క అక్కలను మీరు ఎరిగి ఉంటున్నారు. Those who are in need of salvation. ఎవరికైతే రక్షణ అవసరమో, Those who are in need of forgiveness. ఎవరికైతే క్షమాపణ అవసరమో, Those who are in need of your love. మీ ప్రేమను ఎవరైతే కావాలని కోరుతున్నారో, Those who need to be restored. ఎవరైతే సమకూర్చబడవలసిన వారు Lord, ఉన్నారు, may thou meet their need. దేవా వారి అవసరతలు You తీర్చండి. have heard their prayer. వారి ప్రార్థన మీరు విన్నారు. Those who need of salvation. ఎవరికైతే రక్షణ అవసరమో, Those who have shown their hands. ఎవరైతే చేతులెత్తి Those who have చూపించారు, silently prayed in their ఎవరైతే heart. మౌనంగా తమ హృదయంలో Do a ప్రార్థించారు, deep work of grace and salvation. వారి జీవితంలో లోతైన రక్షణ కార్యాన్ని జరిగించండి. Lord, we have those who have been had showed their hands for Lord comfort and encouragement. ఎవరైతే ప్రోత్సాహన కొరకై, ఆదరణ కొరకై తమ చేతులెత్తి Those చూపించారు, who strengthen them and encourage మీరే them. వారిని ధైర్యపరిచి బలపరిచి their lives, వారి Lord. జీవితాలను కట్టండి. Prepare for those who are still lingering in ఎవరైతే their ఇంకా తడువు చేస్తూ ఆలస్యం చేస్తున్నారు, grant them restlessness till they come and fall at thy feet. వారికి మా ప్రభు నెమ్మది లేకుండా చేసి మీ పాదముల దగ్గర వచ్చి తమ జీవితంలో సమర్పించుకునే వరకు కృప చూపించండి. Heavens may rejoice over every soul that repents tonight. బాబా, ఈ రాత్రి సమయంలో పశ్చాత్తాపడే ప్రతి వ్యక్తిని బట్టి పరలోకములో గొప్ప ఆనందం కలుగును You గాక. died for us. మీరే మా తండ్రి ప్రభా కృప చూపించండి. You died for us. మీరు మా కొరకే Shed మరణించారు, your blood for us. మా కొరకే రక్తమును You కార్చారు, rose again for us. మా కొరకే మీరు తిరిగి లేచారు. We may see you face to face. మేము మిమ్మల్ని ముఖాముఖిగా That చూచినట్లు, our sins may be forgiven. మా పాపములు క్షమాపణ పొందినట్లు, We may enjoy that glory. మేము ఆ మహిమలో పాలివారమే One day ఉన్నట్లు, we may be able to enjoy that lively blessed hope. ఆ శుభప్రదమైన జీవముతో కూడిన నిరీక్షణను మేము We may be అనుభవించినట్లు, transformed like you in that మీ day. ఆ దినాన మీ వలె మేము రూపాంతరం చెందినట్లు. Lord, we pray thou must fulfill these words. దేవా, మీరే ఈ మాటలను మా హృదయంలో Lord, దాచండి. let these words become our ఈ experience. మాటలు మా వ్యక్తిగత అనుభవముగా చేయండి. And Lord, let not the enemy catch away thy word. శత్రువాక్యాన్ని దొంగిలించకుండా The కాపాడండి. purpose for which thou was released may fully fulfilled. ఏ ఉద్దేశంతో విడుదల చేశారో ఆ ఉద్దేశం పూర్తిగా నెరవేర్చబట్టకు సాయం Thank చేయండి. you for your presence. దేవా, మీ సన్నిధి మాతో As ఉంచినందుకు we go, వందనాలు. send us with thy blessing. వెళ్చుండగా మీ ఆశీర్వాదంతో పంపించండి. Prepare us for tomorrow's ministry. రేపటి పరిచర్య కొరకే మమ్మల్ని సిద్ధపరచండి. Praying in the blessed name of our Lord and Savior Jesus Christ. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకొంచుచున్నాం మా తండ్రి. ఆమేన్. May the grace of our Lord Jesus Christ, love of God the Father, fellowship and communion of the Holy Spirit be with us both now and forevermore. ఆమేన్.